Granite Finance Business School, High-Tech City, Hyderabad. BCom, BBA, PGDM, MBA. Call 9000 వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. వెస్ట్ ఏషియాలో వార్ ఫిబ్రవరి 28కి అప్పటి నుంచి స్టార్ట్ అయిన వార్ ఇప్పటికి కూడా కొనసాగుతుంది. అయితే ప్రతిసారి కూడా ట్రంప్ చేస్తున్న ప్రకటనలో 4-5 రోజుల్లో యుద్ధం కంప్లీట్ అయిపోతుందని మొదటి నుంచి కూడా ట్రంప్ చెప్తూనే ఉన్నాడు. అయితే ఇప్పటికి 37 రోజులైంది. ఇప్పటికి కూడా అది ఇంకా ఎస్కలేట్ అవుతూనే ఉంది. కానీ ఆగుతున్న పరిస్థితి మాత్రం కనిపించట్లేదు. అసలా యుద్ధం ఎందుకు ఇన్ని రోజులు కొనసాగుతోంది? అసలా బయటికి మనకి ఏం కనిపిస్తోంది? లోపల ఏం జరుగుతోంది? ఈ అంశాల గురించి మనతోటి మాట్లాడడానికి నేషనల్ సెక్యూరిటీ స్టడీస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చైర్మన్ రమేష్ కనగంటి గారున్నారు. నమస్కారం రమేష్ నమస్తే కనగంటి నమస్తే గారు. నమస్తే రమేష్ కనగంటి గారు, మీరు అమెరికన్ స్టడీస్‌లో అంటే ముఖ్యంగా యూఎస్, ఇజ్రాయెల్ సెక్యూరిటీ రిలేషన్స్‌కి సంబంధించి పీహెచ్‌డీ చేశారు. మీరు నెతన్యాహుని కూడా గతంలో ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ నెతన్యాహుని కూడా గతంలో కలిశారు. వివిధ దేశాల్లో కూడా పర్యటించారు. మీరు చెప్పండి, అసలు ఈ 37 రోజుల నుంచి యుద్ధం కొనసాగుతోంది. మనకు కనిపిస్తుందేమో రెజిమ్ చేంజ్, న్యూక్లియర్ ప్రోగ్రాము, ఇవన్నీ కూడా పాయింట్లు ట్రంప్ చెప్తున్న పరిస్థితి. అసలు తెర వెనకాల ఏం జరుగుతోంది? అసలు సూత్రధారులు ఎవరు? రియల్ ఎజెండా ఏమిటి? హిడెన్ ఎజెండా ఏమిటి? చాలా మంచి ప్రశ్నలతో మన ఈ పాడ్కాస్ట్ స్టార్ట్ చేశారు సార్. ఫస్ట్ ఐ హావ్ టు కంగ్రాచులేట్ యూ ఆన్ దట్. ఎందుకంటే గత 37 రోజుల నుంచి యుఎస్ వెళ్ళి ఇరాన్ మీద బాంబు వేయటం, ఇరాన్ తిరిగి మళ్ళీ అమెరికన్ బేసిస్ గల్ఫ్ కంట్రీస్లో కొడతాము, హ్మ్. ఇవే మాట్లాడుకుంటున్నాం. కానీ అసలు 37 రోజుల పాటు యుద్ధము ఇన్నాళ్ళు జరగటానికి అమెరికన్ పొలిటికల్ లీడర్షిప్పా, లేకపోతే ఇజ్రాయలీ పొలిటికల్ లీడర్షిప్పా, లేకపోతే ఇరానియన్ హ్మ్. ఖొమైనీ లెగసీనా, ఈ మూడు ఈ మూడు మెయిన్ కారణాలాగా మనకి బయటికి ప్రపంచాన్ని కనపడతాయి. కానీ దీని వెనకున్న అసలు సూత్రధారులు ఎవరు అంటే అమెరికా గురించి స్టార్ట్ చేస్తా ఫస్ట్. 1777లో అమెరికా వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ స్టార్ట్ అయింది. హ్మ్. 1776. హ్మ్. 1789లో జార్జ్ వాషింగ్టన్ అమెరికన్ ఫస్ట్ ప్రెసిడెంట్. ఇవాళ డొనాల్డ్ ట్రంప్. ఈ 250 సంవత్సరాల అమెరికా యొక్క పుట్టుక, ఎదుగుదల, ఇప్పుడు చాలామంది మేధావులు ప్రపంచంలో అమెరికాకి ఇది ఒక డౌన్‌ఫాల్ స్టార్ట్ అయింది అనే విధంగా 21వ శతాబ్దము ఇండియన్ ఓషన్, పసిఫిక్ ఓషన్, మరి ముఖ్యంగా ఏషియన్ ఇన్‌ఫ్లూయెన్స్ ఎక్కువ పెరుగుతుందనేది మనకి కనపడుతున్న సత్యం. సరే, ఈ పక్కన పెడదాం. అసలు సూత్రధారులు ఎవరంటే, ఇన్నాళ్ల పాటు యుద్ధం జరగటానికి సిప్రి, స్టాక్‌హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ అంటారు. సిప్రి, హ్మ్. SIPRI. దాని యొక్క సిప్రి, స్టాక్‌హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ యొక్క రీసెర్చ్ ప్రకారము ప్రపంచంలో 50% ఆఫ్ ది ఆర్మ్స్ మ్యానుఫ్యాక్చరింగ్‌తో పాటు ఆర్మ్స్ ఎక్స్‌పోర్ట్స్ ఒక్క అమెరికా నుంచి జరుగుతున్నాయి. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నుంచి. హ్మ్. నార్త్ అమెరికాలో ఉన్న అమెరికా దేశం నుంచి ప్రపంచానికి 50% ఆయుధాలు ఎగుమతులు జరుగుతున్నాయి. అంటే అమెరికాలో మన ప్రపంచంలో 193 దేశాలుంటే, 193 దేశాల యొక్క ఆయుధాల యొక్క అవసరాల్లో 50% అవసరాలు ఒక్క అమెరికా తీరుస్తుంది. ఇప్పుడు మెయిన్ వ్యాపారమే అది. వాళ్ళ వ్యాపారం అది. అందులో భాగంగా మనం గమనించాల్సింది, అమెరికాలో 1871లో స్టార్ట్ అయిన గన్ లాబీ, హ్మ్. నేషనల్ రైఫిల్స్ అసోసియేషన్ అని 1871 నుంచి మనం చూసుకుంటే ఈ 150 సంవత్సరాలు, 154 ఏళ్ళు యాక్చువల్‌గా చెప్పాలంటే. హ్మ్. దాని యొక్క బడ్జెట్టే 17,00,000 కోట్ల పైన రెవెన్యూ. హుహు. ఇది 2024 లెక్కల ప్రకారం 17,00,000 కోట్లు. 17,00,000 కోట్లు. హ్మ్. మీరు గూగుల్ చేయండి, హ్మ్. వికీపీడియాలో చూడండి. నేషనల్ రైఫిల్స్ నేషనల్ అసోసియేషన్. రైఫిల్స్ అసోసియేషన్, ఎన్ఆర్ఏ తరపున. హ్మ్. అంటే దాని యొక్క ప్రాముఖ్యత ఎంతంటే, డెమోక్రటిక్ పార్టీకి, అమెరికాలో 2 ఇంపార్టెంట్ పార్టీలు, ప్రధాన పార్టీలు. మన పాపులర్ టీవీ చూస్తున్న తెలుగు ప్రజలందరికీ తెలియజేయటం కోసము, మన భారతదేశంలో ఎట్లయితే బీజేపీ, కాంగ్రెస్ ప్రధాన పార్టీలో, ఇది జాతీయ స్థాయిలో, అలానే జాతీయ స్థాయిలో ప్రధాన పార్టీలు అమెరికాలో డెమోక్రాట్స్, దాని సింబల్ డాంకీ. అవును. రిపబ్లికన్స్, దాని సింబల్, రిపబ్లికన్ పార్టీ సింబల్ ఎలిఫెంట్. ఎలిఫెంట్. అంటే బాగా నియో రిచ్, కన్జర్వేటివ్, ప్లస్ బైబిల్ బెల్ట్ రాష్ట్రాలైన అమెరికాలో ఉన్న రాష్ట్రాల్లో ఉన్న హ్మ్. నియో రిచ్ పీపుల్ అంతా రిపబ్లికన్ పార్టీ సోషల్ బేస్. హ్మ్. డెమోక్రటిక్స్ పార్టీ సోషల్ బేస్ ఏమో మైనారిటీసు, ఎల్‌జీబీటీ కమ్యూనిటీ, మైగ్రెంట్స్. మైగ్రెంట్సు, డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్ నుంచి వచ్చి అమెరికాలో స్థిరపడిన ఇమ్మిగ్రెంట్సు, హ్మ్. వీళ్ళందరూ డెమోక్రటిక్ పార్టీ సోషల్ బేస్. సరే, ఇది పక్కన పెడదాం. ఈ అమెరికాలో ప్రధాన ఆయుధ కంపెనీలు లాక్‌హీడ్ మార్టిన్, ఆర్టీఎస్,
నార్థ్రోప్ గ్రూమెన్, తర్వాత జనరల్ డైనమిక్స్, ఇలాంటి ఒక 4, 5 నేను ప్రస్తావించా. ఇలాంటి కనీసం ఒక 40-50 వరకే అమెరికాలో ఆయుధ కంపెనీలున్నాయి. హ్మ్. ఆ ఆయుధ కంపెనీలు ఉత్పత్తి చేసే ఆయుధాల్ని ప్రపంచంలో ఉన్న డిఫరెంట్ థియేటర్స్ ఆఫ్ కాన్‌ఫ్లిక్ట్స్‌కి, అంటే ఎక్కడెక్కడ యుద్ధం జరుగుతుంది మీరొకటి గమనించండి. 1776లో అమెరికన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్‌లో అమెరికాకు స్వతంత్రం తెచ్చుకొని బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి అమెరికన్స్, 1789లో జార్జ్ వాషింగ్టన్ మొదటి ప్రెసిడెంట్ అయిన దగ్గర నుంచి వాటి వరకు మీరు చూస్తే 2026 7th ఏప్రిల్ 2026 వాళ్ళ వరకు మనం చూస్తే అమెరికా భూభాగం మీద ఏదన్నా యుద్ధం జరిగిందా? జరగలే. జరగల. అమెరికా వెళ్లి జపాన్‌ని కొడతాము, అమెరికా వెళ్లి వియత్నాంని కొడతాము, అమెరికా వెళ్లి ఇరాక్‌ని కొడతాము, అమెరికా వెళ్లి లిబియాని కొడతాము, అమెరికా వెళ్లి సిరియాని కొడతాము, అమెరికా వెళ్లి ఇరాన్‌ని కొడతాము, ఇరాక్‌ని కొడతాము. తర్వాత లాటిన్ అమెరికన్ కంట్రీస్‌లో ఆహ్, పరిపాలన బాగోలేదని అక్కడ రెజిమ్ చేంజ్ చేయటము. వెనుజులాలో గాని, అర్జెంటీనాలో హ్మ్. గాని, ఆహ్, 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 పెరూలో గాని వేరు వేరు ప్రాంతాల్లో మీరెక్కడ చూసినా అమెరికన్స్ వాడుతున్న ఒక గొప్ప విధానం, దురదృష్టవశాత్తు, నాట్ హ్మ్. ఫార్చునేట్‌లీ బట్ అన్‌ఫార్చునేట్‌లీ, హ్మ్. దే ఆర్ యూజింగ్ అదర్ కాంటినెంట్స్, ఎస్పెషల్లీ ఏషియన్ కాంటినెంట్ అండ్ లాటిన్ అమెరికన్ కాంటినెంట్ యాస్ థియేటర్స్ ఆఫ్ వార్‌ఫేర్. హ్మ్. జరుగుతున్న యుద్ధాలన్నీ ఆసియా ఖండంలో గాని, ఆఫ్రికా ఖండంలో గాని, లేదా లాటిన్ అమెరికా అంటే దక్షిణ అమెరికా, సెంట్రల్ అమెరికా ఇక్కడ జరుగుతున్నాయే గాని, అమెరికన్ సాయిల్ మీద యుద్ధం జరగట్ల. అవును. కానీ ఈ యుద్ధాలకు కావాల్సిన అన్ని ఆయుధాలను ఉత్పత్తి చేస్తున్న దాంట్లో 50% అమెరికా చేస్తుంది. ఇక్కడ మీతో నేను సంభాషిస్తున్న ఈ సమయంలో వేల కోట్ల డాలర్లు చేతులు మారుతున్నాయి అమెరికాలో లాబీయిస్టుల మధ్య. దాన్నేమంటారంటే 1961లో అమెరికన్ ప్రెసిడెంటు అయిన ఐజెన్‌హోవర్ ఆ టైంలోనే ఆయన ప్రస్తావించారు. ఈ మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ ఎంఐసి అంటారు. అంటే నెక్సస్, ఒక టాసిట్ అండర్‌స్టాండింగ్ బిట్వీన్ యూ అండ్ మీ. నేను ఒక ఇండస్ట్రియలిస్ట్‌ని. అది ఆర్మ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే, ఆయుధాలు ఉత్పత్తి చేసే ఒక పారిశ్రామికవేత్తని. హ్మ్. నేను మిమ్మల్ని రాజకీయాల్లో నిలబెడతా. ఒక హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్ గానో, లేదా ఒక సెనేటర్ గానో, నేను అమెరికా గురించి మాట్లాడుతున్నా. మన తెలుగు ప్రజలకి వివరంగా చెప్తున్నాను. అమెరికాలో జరుగుతున్న పాలిటిక్స్ ఎట్లా ఉంటాయంటే, నేను అత్యుత్తమమైన ఒక పారిశ్రామికవేత్తని. ఆయుధాలను తయారు చేద్దామని నేను అనుకుంటున్నాను. నా డబ్బంతా ఏం చేస్తానంటే, నాకు కావాల్సిన ప్రో గన్ లాబీ, ప్రో ఆర్మ్స్ లాబీ, నా నా ఆయుధాలు ఉత్పత్తికి ప్రపంచవ్యాప్తంగా వెళ్ళటానికి కాంగ్రెస్ అప్రూవల్ తీసుకోవాలి. మనకిక్కడ హ్మ్. పార్లమెంట్ ఎట్లానో ఇండియాలో అక్కడ కాంగ్రెస్. అంటే హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ అంటేనేమో దిగువ సభ, సెనెట్ అంటేనేమో ఎగువ సభ అమెరికాలో. అవును. ఆ రెండిట్లో నా మనుషుల్ని నేను రాజకీయాల్లోకి దింపి, వాళ్ళని గెలిపించుకొని, వాళ్ళకి పొలిటికల్ డొనేషన్స్ ఇచ్చి, వాళ్ళ ద్వారా నాకు సంబంధించిన ప్రో గన్ లాబీ, ప్రో ఆర్మ్స్ లాబీ, లీగల్ లెజిస్లేషన్స్‌ని హ్మ్. చేసుకొని, చూసారా ఎంత పెద్ద బిగ్ పిక్చర్ చూడండి మీరు. మాఫియా. ఎంత పెద్ద మాఫియా. ఎంత ముందు చూపు మాఫియా హ్మ్. ఈ మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్‌లో ఈ కార్పొరేట్ అమెరికన్ ఇండస్ట్రియలిస్టు, పొలిటీషియన్స్ మధ్య ఒక నెక్సస్ ఏర్పడి, రాజకీయాల్లో మీరు గెలవంగానే ఆబ్వియస్‌లీ అంటే రిపబ్లికన్ పార్టీ గెలిస్తే వాళ్ళ మనిషి ప్రెసిడెంట్ అవుతాడు. ఇక్కడ డెమోక్రాట్స్ తరపున ఎవరు గెలిస్తే వాళ్ళు ప్రెసిడెంట్ అవుతారు గదా! ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్స్. వాళ్ళ ద్వారా ఈ థియేటర్స్ ఆఫ్ కాన్‌ఫ్లిక్ట్స్, ఇరాన్, ఇరాక్ వార్, హ్మ్. గల్ఫ్ వార్ నంబర్ 1, గల్ఫ్ వార్ నంబర్ 2, ఇజ్రాయెల్, లెబనాన్, ఇజ్రాయెల్, ఈజిప్ట్, ఇజ్రాయెల్, జోర్డాన్, ఇజ్రాయెల్, సిరియా ఒకప్పుడు వార్ గురించి మాట్లాడుతున్నా. ఇంకొకప్పుడు ఇరాన్, ఇరాక్. ఇంకొకప్పుడు అమెరికన్ వార్ ఆన్ ఇరాక్. ఇరాక్‌ని కువైట్‌ని ఇరాక్ దురాక్రమణ చేసిందని హ్మ్. సద్దాం హుస్సేన్ మీద 18 ఏళ్ళు. 18 ఏళ్ళు. దాని హ్మ్. తర్వాత ఆఫ్ఘనిస్తాన్‌లో ఆహ్, తోరా బోరా కేవ్స్‌లో ఒసామా బిన్ లాడెన్ ఉన్నాడని 9/11 తర్వాత. 9/11 తర్వాత 2001 సెప్టెంబర్ 11వ తారీఖు. హ్మ్. అది కూడా 10 ఏళ్ల దాకా అది జరిగింది. 18 ఏళ్ళ దాకా జరిగింది 18 సార్. ఏళ్ళు అది కూడా జరిగింది. 18, అవును. 20 ఏళ్ళ దాకా జరిగింది. హ్మ్. తర్వాత వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ ఉందని ఇరాక్‌లో, అది కూడా జరిగింది వారు. ఇది హ్మ్. అమెరికా లెడ్ వార్. హ్మ్. సో, ఇట్లా ప్రపంచంలోని వేరే వేరే థియేటర్స్ ఆఫ్ కాన్‌ఫ్లిక్ట్స్‌లోకి ఆయుధాలు ఎగుమతి, సరఫరా. 1945 వరకేమో రెండో ప్రపంచ యుద్ధం అయితే, 45 తర్వాత అమెరికా దగ్గర బాగా డబ్బులొచ్చినాయి. హ్మ్. బ్రిటన్ డౌన్ అయిపోయింది. రవి అస్తమించిన సామ్రాజ్యం డౌన్ అయిపోయింది. హ్మ్. తర్వాత అన్నిటికన్నా కీలకమైంది బ్రెటన్ వుడ్ కాన్ఫరెన్స్ అని
1944లో జరిగింది బ్రెటన్ వుడ్స్ కాన్ఫరెన్స్. ఉమ్, ఇది మన తెలుగు ప్రజలకు తెలియాలి. బ్రెటన్ వుడ్స్ కాన్ఫరెన్స్ అనే కాన్ఫరెన్స్‌లో అమెరికా తీసుకున్న నిర్ణయం ఏంటంటే, ఒక ఔన్స్ గోల్డ్ $35 ఉమ్, ఆ రోజున సంగతి మాట్లాడుతున్నా. అలా మీకు ఎంతమందికి డబ్బులు అవసరమో చెప్పండి. మేము మీకు ఇస్తాం. మార్షల్ ప్లాన్ అని ఉమ్. యూరోప్‌ని బలవంతం చేయటానికి అంటే అప్పటిదాకా పౌండ్ ఉండేది, తర్వాతే పెట్రోల్ డాలర్ పెట్రోల్ అయింది కదా. అంటే డాలరైజేషన్. డాలరైజేషన్. అమెరికా డాలరైజేషన్ ఎట్లా చేసింది? అమెరికా ఆర్మ్స్‌ని ఎక్స్‌పోర్ట్ చేసి ఏ విధంగా ఎదుగుతా అంటే ఈ 37 రోజుల యుద్ధం వెనకున్న సూత్రధారుల గురించి మనం మాట్లాడతా, అవును. గన్ లాబీ గురించి, ఆర్మ్స్ ఎక్స్‌పోర్టర్స్ గురించి మాట్లాడతా, టాపిక్ డీవియేట్ అవ్వకుండా మనము అవును. చరిత్ర గురించి కూడా కొంత లింక్ చేస్తా, మనకి రుచించని పాలటబుల్ అంటే మనకి రుచించని అంశాలు, మనకి తెలియని అంశాలు, తెర వెనకున్న అంశాలు, అసలు ప్రెసిడెంట్ ట్రంప్ నడుపుతుంది ఎవరు? లేతే బెంజమిన్ నెతన్యాహుని నడుపుతుంది ఎవరు? ఇజ్రాయెలీ ప్రైమ్ మినిస్టర్‌ని నడుపుతుంది ఎవరు? లేదా అయితుల్లా ఖొమైనీ రెజ్యూమ్ వెనక ఎవరెవరున్నారు? చైనీస్ ఆర్మ్స్ లాబీ. అమెరికాలో ఉన్న అమెరికన్ ఆర్మ్స్ లాబీ ఎట్లయితే ఇజ్రాయెల్‌కి లేతే వేరే వేరే ఫ్రెండ్లీ కంట్రీస్‌కి ఆర్మ్స్ ఎక్స్‌పోర్ట్ చేస్తదో, ఉమ్, అలానే చైనాలో ఉన్న ఆర్మ్స్ లాబీయిస్టులు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా ద్వారా, సిపిసి ద్వారా ప్రపంచంలో ఇరాన్ లాంటి దేశాలని ఆర్మ్స్ ఇవ్వటము, ఎమ్యునేషన్స్ ఇవ్వటము, ఉమ్, నార్త్ కొరియా లాంటి దేశాలకి, లేతే రష్యా లాంటి దేశాలకి, లేతే రష్యా కూడా తన యొక్క ఆర్మ్స్ లాబీ ద్వారా ఇరాన్ లాంటి దేశాలకి ఆర్మ్స్ ఇవ్వటము. ఉమ్, ఇక్కడ మనం గమనించాల్సింది పవన్ సార్, మన తెలుగు ప్రజలకి తెలియజెప్పేది ఏంటంటే, ప్రెసిడెంట్ ట్రంపు, బెంజమిన్ నెతన్యాహు, అయితుల్లా ఖొమైనీ మొన్న చనిపోయిన ఆయన, వాళ్ళ అబ్బాయి ఇప్పుడు మస్తుబా ఖొమైనీ. ఉమ్, వీళ్ళందరి వెనక ప్రతి దేశంలోనూ ఈ 3 దేశాల్లో మరి ముఖ్యంగా పెద్ద పెద్ద ఆర్మ్స్ లాబీలు పనిచేస్తున్నాయి. నెంబర్ 1 వాళ్ళ యొక్క ఆర్థిక ఇంట్రెస్ట్‌లు, ఎకనామిక్ ఇంట్రెస్ట్ ఆఫ్ దోస్ ఆర్మ్స్ లాబీస్, ఆర్మ్స్ మ్యానుఫ్యాక్చరర్స్ ఆర్ యాక్చువల్లీ డిసైడింగ్ వార్ ఇప్పుడు కంటిన్యూ అవ్వాలా? వార్ ఆగిపోవాలా అనేది. మనం బయటికి అనుకున్నట్టుగా ప్రపంచ శాంతి, అణ్వాయుధాల నిరాదీకరణ, లేకపోతే స్ట్రెయిట్ ఆఫ్ హర్ముజ్‌ని ఓపెన్ చేస్తే నేను ఆపేస్తాను యుద్ధం. ఉమ్, ఇవన్నీ మనకి చెప్తున్న కల్లబొల్లి కబుర్లు బయటికి. అసలు లోపల విషయం ఏంటంటే, అమెరికాలో ఉన్న ఆర్మ్స్ మ్యానుఫ్యాక్చరర్స్ అండ్ ఎక్స్‌పోర్టర్స్ ఒక పెద్ద బలీనమైన ద మోస్ట్ ఇన్‌ఫ్లూయెన్షియల్ లాబీ దట్ డిక్టేట్స్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్, సెనెట్ అండ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఉమ్. ఈ విషయాన్ని మనం మన పాపులర్ టీవీ ద్వారా మన తెలుగు ప్రజలకి చెప్తే, రాజకీయం వెనకున్న అర్థం, రాజకీయం వెనకున్న చదరంగం మన వాళ్ళకి అర్థమవుద్ది. ఓకే. ఇప్పటిదాకా మీరు యుఎస్ చెప్పాను. లాబీ గురించి చెప్పారు, గన్ లాబీ గురించి చెప్పారు. ఇప్పుడు ఇజ్రాయెల్ వెళ్దామా? ఇజ్రాయెల్ చెప్పండి, అలాగే ఇరాన్‌కి కూడా వస్తా. చైనా. చైనా, ఇజ్రాయెల్. నెక్స్ట్ ఇజ్రాయెల్‌కి వెళ్దాం. ఇజ్రాయెల్‌లో లికుద్ పార్టీ, తర్వాత లేబర్ పార్టీ, ఇలా రకరకాల ఇజ్రాయెల్‌లో 1,00,00,000 మంది జనాభా ఉంటే, రిజిస్టర్డ్ అయిన పార్టీస్ ఇజ్రాయెల్‌లో మీరు నమ్మండి మోర్ దాన్ 25-30 పార్టీలు రిజిస్టర్ అయి ఉన్నాయి. ఉహు. 1,00,00,000 మంది జనాభాకి. అవును, చిన్నది హైదరాబాద్ అంత ఉంటుంది. అలాంటి అంటే మల్టీ పార్టీ డెమోక్రసీ ఎక్కువగా ఉన్నది. కోయలేషన్ గవర్నమెంట్స్ ఎక్కువగా ఉంటాయి ఉమ్, ఇజ్రాయెల్‌లో. అంటే ఒక సింగిల్ పార్టీ లార్జెస్ట్ పార్టీగా ఉండి 5 సంవత్సరాలు ప్రైమ్ మినిస్టర్‌షిప్ ఉండదు. సంకీర్ణ ప్రభుత్వం. సంకీర్ణ ప్రభుత్వాలు ఎక్కువ ఉంటాయి ఇజ్రాయెల్‌లో. సో, బెంజమిన్ నెతన్యాహుకి సంబంధించి అమెరికా ఏవైతే ఆర్మ్స్ లాబీ ఉందో, అలానే ఇజ్రాయెల్ ఆల్సో మ్యానుఫ్యాక్చరర్స్, ఆయుధాల ఉత్పత్తి, ఉమ్, ఆయుధాల మార్కెట్, ఆయుధాలు అమ్మటము. ఇజ్రాయెల్ కూడా అమెరికాకి ఏమాత్రం తీసిపోకుండా మొదటి 10 కంట్రీస్ మనం తీసుకుంటే, అగైన్ అకార్డింగ్ టు స్టాక్‌హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ యొక్క రీసెర్చ్ ప్రకారం, సిప్రి యొక్క రీసెర్చ్ ప్రకారం ఉమ్. మొదటి 10 దేశాలు ఆయుధాల ఉత్పత్తి, ఆయుధాల మార్కెట్, ఆ మొదటి 10 దేశాల్లో ఇజ్రాయెల్ కూడా ఒక దేశం అమెరికా మనం కూడా తర్వాత. ఇంపోర్ట్ కదా, ఇంపోర్ట్ ఆ, చేసుకుంటాం. ఎక్కువగా అమెరికా తర్వాత ఇజ్రాయెల్ కూడా ఆర్మ్స్‌ని మ్యానుఫ్యాక్చర్ చేయటము, ఎగుమతి చేయటం అంటే ఎక్స్‌పోర్ట్ చేయటము. ఉమ్, దాని ద్వారా విదేశీ మారక ద్రవ్యం సంపాదించుకోవటం అంటే ఫారెన్ ఎక్స్‌చేంజ్ సంపాదించుకోవటం. మరి ఇజ్రాయెల్ ఎవరెవరికి ఆర్మ్స్ ఇస్తుందంటే, ఆసియాన్ కంట్రీస్ ఉన్నాయి కదా, అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ అంటారు. ఉమ్, దక్షిణ ఆగ్నేయ ఆసియా దేశాలైన ఉమ్, ఈ ఇండోనేషియా, మలేషియా, సింగపూర్, థాయిలాండ్, బ్రూనై దారుసలం ఈ దేశాలతో పాటు మరి ముఖ్యంగా లాటిన్ అమెరికన్ కంట్రీస్‌లో కొన్ని కంట్రీస్‌కి
తర్వాత ఆఫ్రికాలో కొన్ని కంట్రీస్‌కి 100% ఇజ్రాయెలు అంటే ఇండియా గూడా మనం ఇజ్రాయెల్ నుంచి చాలా దిగుమతి చేసుకున్నాం. హ్మ్. ఇండియాతో పాటు ఇండియా పక్కనున్న శ్రీలంక, ఇంకా చెప్పాలి అంటే మరి ముఖ్యంగా సింగపూర్ ఇలాంటి దేశాలు గూడా ఇజ్రాయెల్ నుంచి ఆర్మ్స్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాయి. సో, అక్కడ కూడా ఆర్మ్స్ లాబీ యొక్క ఇన్‌ఫ్లూయెన్స్ ఆన్ వెన్ టు స్టాప్ ద వార్ ఆర్ షుడ్ ఐ క్యారీ ఆన్ ద వార్ అనే దాని మీద హ్మ్. వాళ్ళ యొక్క సే గూడా ఉంటది. అంటే ప్రపంచం పెట్టే మోరల్, ఎథికల్ ప్రెషర్‌తో పాటు ఈ ప్రధానమంత్రి బీబీ నెతన్యాహు, ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంపు, ఇరాన్‌లో ఉన్న ఇరానియన్ లీడర్‌షిప్ ఎవరైతే వాళ్ళ మీద ఈ ఆర్మ్స్ లాబీ యొక్క ప్రోద్బలము, ఆర్మ్స్ లాబీ యొక్క ఒత్తిడి ఉంటది. ఏది? యుద్ధాన్ని ఆపమని గాదు. హ్మ్. యుద్ధాన్ని ముందలకి ఇంకా అదే తీసుకెళ్ళండి. ఇప్పుడు మాట్లాడుతుందంతా అదే. ఎందుకు ఆగట్లేదు అంటే ఎందుకు కారణం. ఆగట్లేదంటే హ్మ్. యుద్ధాన్ని మీరు కొనసాగిస్తేనే మేము బతుకుతాం. హ్మ్. మీరు బతుకుతారు. మీరు బతుకుతారు. హ్మ్. శవాల మీద రాబందులు ఏదో అంటారు చూడండి. అవును. పిక్కు తింటాం అన్నట్టుగా. హ్మ్. యుద్ధం రావణ కాష్టంలాగా ఎళ్తా ఉంటేనే మీరు ఒకటి గమనించండి. ఈ లాబీ బతుకుతుంది. ట్రంప్ కూడా బతుకుతాడు. లాబీ బతుకుతుంది. ట్రంప్ బతుకుతాడు. లాబీ ఇండస్ట్రీలో ఉన్న చాలా పెట్టుబడిదారులు నెతన్యాహు కూడా బతుకుతాడు అలాగే. అందరూ అంతే. ఈ హ్మ్. రాజకీయ అదే దాన్ని నెక్సస్ అని చెప్పాను గదా! నెక్సస్ అన్నారు. అవును. అంటే రిలేషన్ అదంతా. మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ అన్న. హ్మ్. ఇండస్ట్రీ అనంగానే కార్పొరేట్ విగ్స్. మిలిటరీ మధ్య ఒక ఇండైరెక్ట్‌గా ఒక అగ్రీమెంట్. హ్మ్. మీరు ఎన్నాళ్ళు యుద్ధాన్ని కంటిన్యూ చేయగలిగితే మాకు అంత మేలు చేసిన వాళ్ళు అవుతారు. మీరు హ్మ్. మళ్ళీ తిరిగి ఎలక్ట్ అవ్వటానికి మీరుండరు. ట్రంప్ ఉండడు. కానీ రిపబ్లికన్ పార్టీ మళ్ళీ తిరిగి ఎలక్ట్ అవ్వటానికి హ్మ్. ఇక్కడ ఇంకోటి గమనించాలి ఇక్కడ. ప్లస్ అప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయి వాళ్ళకి వీళ్ళు సపోర్ట్ చేస్తారు. ఇంకోటి గమనించాల్సింది డెమోక్రాట్ ఉంటే డెమోక్రాట్. అబ్సల్యూట్‌లీ కరెక్ట్ చెప్పారు. అదే హ్మ్. చెప్పబోతున్నాను నేను. హ్మ్. ఇక్కడ వీళ్ళు ఎవరు ఏ పార్టీకి వీళ్ళు తొత్తు కాదు. హ్మ్. ఏ పార్టీ అధికారంలోకి వస్తదనుకుంటే ఆ పార్టీకి ఎక్కువ ఫండింగ్ ఇవ్వటం. రైట్. రైట్. హ్మ్. అలా మనం చూసుకుంటే కొన్ని లక్షల కోట్ల డాలర్లు గత 150 సంవత్సరాల్లో గత 150 సంవత్సరాలు అంటే 1871లో నేషనల్ రైఫిల్స్ అసోసియేషన్ హ్మ్. ఎన్ఆర్ఏ ప్రో గన్ లాబీ ఇన్ ది యునైటెడ్ స్టేట్స్ అని చెప్పాను. అవును. వాళ్ళు కొన్ని లక్షల కోట్ల డాలర్లు రాజకీయ విరాళాలు హ్మ్. ఈ పార్టీలకి, ఈ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌కి, ఈ సెనేటర్స్‌కి ఇచ్చిన దాఖలాలు విత్ ఎవిడెన్స్ రికార్డెడ్ ఎవిడెన్స్‌తో మన దగ్గర ఉన్నాయి. హ్మ్. ఓకే. సో, ఇది గొప్పగా నేను చేసిన రిసర్చ్ అని చెప్పట్లా. ఇది పబ్లిక్ అందరికి సంబంధించిన రిసర్చ్. అంటే కాకపోతే యూఎస్‌లో ఈ గన్ కల్చర్ కూడా వీళ్ళే కారణం అంటారా? అబ్సల్యూట్‌లీ యూఎస్‌లో శాండీ హుక్ బ్రూక్ స్కూల్ షూటింగ్ జరిగింది 2012లోనే. అవునవును. చాలా దాని తర్వాత నుంచి చాలా యూనివర్సిటీ క్యాంపసెస్‌లో చాలా. గన్ కల్చర్ పెరిగిపోయి చాలా హింస జరుగుద్ది. హ్మ్. అమెరికాలో రెండిటి మూలాన ఎక్కువ మరణాలు సంభవిస్తాయి. ఒకటి అమెరికాలో రోడ్ యాక్సిడెంట్స్, 2 గన్ హుహు. వయలెన్స్. హ్మ్. ఈ రెండే అమెరికాలో డెత్‌కి, మరణానికి ప్రధాన కారణాలు ఈ రెండే. రోడ్డు మీద యాక్సిడెంట్స్, ఓవర్ స్పీడ్, 2 గన్ కల్చర్. హ్మ్. సో, గన్ కల్చర్ మీద ఏ అమెరికన్ ప్రెసిడెంట్ ఎందుకు పూర్తిగా విజయం సాధించలేకపోతున్నాడు? క్వెషన్ చేయండి, అడగండి. వాళ్ళ చేతిలో పని గదా! గన్స్‌ని క్లోజ్ చేయటం అనేది. కానీ అమెరికన్ రాజ్యాంగం ప్రకారము రైట్ టు హోల్డ్ ఏ గన్ ఆర్ రైట్ టు బేర్ ఏ ఆర్మ్. హ్మ్. ఇది ఆయుధాన్ని లీగల్ మీరు అది. మీ ప్రాణరక్షణ కోసం పెట్టుకోవచ్చు అని యాక్చువల్‌గా అది పురాతనమైన ఒక థాట్ ప్రాసెస్ నుంచి వచ్చిందది. అదేంటంటే, ఆ రోజుల్లో అమెరికాలో మొదటి 13 కాలనీస్ ఎక్కువ ఇటు మనకి నార్త్ ఈస్ట్ వైపు ఉన్నాయి. న్యూయార్క్, హ్మ్. బ్రూక్లిన్ ఏరియా, ఈ వర్జీనియా, నార్దర్న్ వర్జీనియా, ఈ సదర్న్ వర్జీనియా, మేరీలాండ్, వాషింగ్టన్ డీసీ హ్మ్. ఇక్కడి నుంచి వెస్ట్‌వర్డ్ ఎక్స్‌పాన్షన్ జరిగింది కాలిఫోర్నియా వరకి. హ్మ్. గోల్డ్ మైన్స్ రష్ ఉంది చూడండి. హ్మ్. ఆ టైంలో పెద్ద పెద్ద అరణ్యాలు, అడవులు, కొండలు, జంతువులు, క్రూరమృగాల నుంచి ఒక హ్మ్. రకమైన భయం ఉండేది. కొలోనియల్ కాలనీస్. ఆ! ఆ! ఆ టైంలో వీళ్ళు తన ప్రాణరక్షణ కోసం ఎందుకంటే ఇంకోటి కూడా ఏంటి అమెరికాలో పెద్ద దేశం కాబట్టి ఇంటికి మధ్య చాలా దూరం. దారి దోపిడీలు అనండి, దొంగతనాలు అనండి, లేకపోతే క్రూరమృగాలే వైల్డ్ యానిమల్స్ నుంచి అటాక్స్ అనండి. దాన్ని ప్రాణరక్షణ కోసం మీరు గన్ పెట్టుకోవచ్చు అనేది అసలు దాని ఒరిజినల్ థాట్ అది. హ్మ్. అది రాను ఏమైపోయింది? లాబీ వల్ల. లాబీ వల్ల గన్ మ్యానుఫ్యాక్చరర్స్ పెరిగిపోయి దాని మూలాన అది తీసేయలేనంత భారీ పెట్టుబడులు పెట్టి హ్మ్. ఇప్పుడు అదొక రక్తానికి అదొక అంటే అవును. మానవ ప్రాణానికి విలువ లేకుండా మనీకి విలువ పెరిగిపోయింది అమెరికాలో ఆ కల్చరు. సో, అది చివరికి వాళ్ళకే భస్మాసుర హస్తంలాగా ఓకే. వాళ్ళకే రమేష్ గారు ఇబ్బంది ఇప్పటిదాకా పడుతుంది. యూఎస్ గన్ లాబీ గురించి చెప్పారు. తర్వాత చైనా ఇజ్రాయెల్ చెప్పాను. ఆ! ఇజ్రాయెల్ చైనా చెప్పాను. ఎట్లా ఇప్పుడు చైనా పనిచేస్తుంది? చెప్పాను. రష్యా ఎట్లా పనిచేస్తుంది? అబ్సల్యూట్‌లీ.
మంచి మాట చెప్పారు. చైనా, రష్యా కూడా విపరీతమైన ఆర్థిక లావాదేవీలు వాళ్ళ యొక్క గన్ ఆర్ ఆర్మ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఎక్స్‌పోర్టింగ్ మీద జరుగుతున్నాయి. హ్మ్. ఇప్పుడు ప్రపంచంలో ఎన్ని థియేటర్స్ ఆఫ్ కాన్‌ఫ్లిక్ట్స్ ఉన్నాయో ఒకసారి మన ప్రేక్షకుల కోసం చూద్దాం. ఎక్కడెక్కడ ప్రపంచంలో యుద్ధాలు జరుగుతున్నాయి? లేదా ఎక్కడెక్కడ తగాదాలు జరుగుతున్నాయి? మన తెలుగు లాంగ్వేజ్‌లో అట్లా చెబుదాం మన భాషలో. ఇరాన్, ఇజ్రాయెల్ రైట్ సార్? ఇరాన్ అండ్ చుట్టుపక్కల ఉన్న గల్ఫ్ కంట్రీస్ సౌదీ అరేబియా, ఖత్తర్, ఒమన్, యుఏఈ, బహ్రెయిన్, అవును. నార్త్ కొరియా, సౌత్ కొరియా, జపాన్, అమెరికా, తర్వాత సౌత్ చైనా సీ డిస్ప్యూట్. హ్మ్. చైనాకి దక్షిణ చైనా సముద్రం దగ్గర ఉన్న తైవాన్. సెన్కాకు ఐలాండ్, దియాబు ఐలాండ్, పారాసెల్ ఐలాండ్స్. హ్మ్. చైనా వాటి మీద ఆధిపత్యం చేయటము, అమెరికా దానికి రిటాలియేషన్‌తో చైనా మీద తగాదాకు రావటము ఇయన్నీ మనం గమనిస్తున్నాం. ఇవి గాకుండా ఇండియా, చైనా రైట్? ఇండియా, బంగ్లాదేశ్, ఇండియా, పాకిస్తాన్. వితిన్ ఇండియా దేర్ ఆర్ సో మెనీ అవును. యూనో థియేటర్స్ ఆఫ్ కాన్‌ఫ్లిక్ట్స్. నార్త్ ఈస్ట్‌లో ప్రాబ్లము, హ్మ్. లేతే మనకి నక్సల్, లేతే టెర్రర్, కమ్యూనల్ ఇష్యూస్ చాలా ఇయన్నీ ఎన్నో ప్రపంచంలో ఎన్నో గొడవలు జరుగుతున్నాయి. రష్యా, ఉక్రెయిన్. రష్యా, యుక్రెయిన్ మోస్ట్ ఇంపార్టెంట్. రష్యా, యుక్రెయిన్ 2022 ఫిబ్రవరి 24న స్టార్ట్ అయ్యి 4 ఏళ్ల నుంచి నడుస్తుంది. 4 ఏళ్ల నుంచి ఇంక నడుస్తానే ఉంది. రష్యా, యుక్రెయిన్‌తో పాటు ఇదివరకి ఎర్లీ 90స్‌లో చెచెన్యా ప్రాబ్లమ్ ఉండేది. హ్మ్. తర్వాత ఈస్ట్ తైమూర్ ప్రాబ్లమ్ వచ్చింది. తర్వాత ఆఫ్రికాలో చాలా కంట్రీస్‌లో హ్మ్. ఆఫ్రికన్ కంట్రీస్‌లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవును. అంటే ఇక్కడ నేను చెప్పదొచ్చేది ఏంటంటే హ్మ్. హింస అనేదాన్ని లేదా ఆయుధాల ఉత్పత్తి, ఆయుధాల తయారీ, ఆయుధాల మార్కెటీకరణ హ్మ్. లెజిటిమైజేషన్ చేసేసారు సార్. హ్మ్. లెజిటిమసీ తీసుకొచ్చారు. చట్టబద్ధత తీసుకొచ్చేసారు. ఎవరు? ఈ గన్ లాబీయిస్టులు గాని, ఆర్మ్స్ మ్యానుఫ్యాక్చరర్ గాని. దానికి కులం, మతం, ప్రాంతం, ఖండం ఏమి లేకుండా ఆయుధాల తయారీ, ఆయుధాల విక్రయం అనేది వాళ్ళ యొక్క ఇండస్ట్రీగా మారిపోయింది. అవును. సో, దీన్ని ఆపకపోతే యుద్ధం ఆగటము అనేది మనకు కనిపించే రాజకీయ కారణాలు, ఆర్థిక కారణాలు వెనక హ్మ్. ఈ ఈ యొక్క ఆర్మ్స్ లాబీ పులి ఎక్కడున్నా పులిగానే అంటే మనుషుల్ని చంపటం, అవును. వాళ్ళ లేదా నైజం. మిగతా జంతువులను చంపటం అనేది నైజం, పులి నైజం. అవును. అలానే ఈ ఆర్మ్స్ లాబీయిస్టుల నైజం. వాళ్ళు చైనాలో ఉన్నా, రష్యాలో ఉన్నా, అమెరికాలో ఉన్నా, ఇజ్రాయెల్‌లో ఉన్నా, ఎక్కడున్నా గాని వాళ్ళ దగ్గర అప్పుడు ఎథిక్స్, మొరాలిటీ ఉండదు. హ్మ్. ఓన్లీ ఎకనామిక్ ఇంట్రెస్ట్ డామినేట్ ఆల్ దీస్ థింగ్స్ ఓకే. అన్‌ఫార్చునేట్‌లీ. సో, వాటి మీద మనం దృష్టి పెట్టాలి. ఆహ్, అట్‌లీస్ట్ మనం మన వైపు నుంచి చేయాల్సిందేంటంటే, ముఖ్యంగా ఒక మీడియా సంస్థ, పాపులర్ టీవీ లాంటివి గూడా మనము గళమెత్తాల్సింది దేనికంటే, ఈ ఆర్మ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ మీద ఏదో ఒక విధంగా ఎంతో కొంత కంట్రోల్ సాధించాలి. అవును. పూర్తిగా అయితే స్టాప్ చేయటం అనేది ఇంపాసిబుల్. రమేష్ గారు ఇప్పుడు యూఎస్ మొత్తం ఈ వెపన్స్‌కి సంబంధించి కావచ్చు, లేకపోతే వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కావచ్చు, లేకపోతే యుద్ధ విమానాలకు సంబంధించి కావచ్చు, ప్రపంచానికి చాలా దేశాలకి వీళ్ళే ఎక్స్‌పోర్ట్ చేస్తారు. ఇప్పటిదాకా మనం మాట్లాడాం. అయితే అంత వాళ్ళంత టాప్ లేటెస్ట్ టెక్నాలజీ ఇవన్నీ ఉండి కూడా ఇరాన్ ఎట్లా ఎఫ్-15ని నేలమట్టం చేసింది. ప్లస్ ఇప్పుడు దీనివల్ల ఎఫ్-15 ఇన్సిడెంట్ తర్వాత యూఎస్ ఎయిర్ సుపీరియారిటీ నేరేటివ్‌కి డెంట్ పడిందని మనం అనుకోవచ్చా? దాన్ని అలా చూసే పరిణామ క్రమంలో నా యొక్క అనాలిసిస్ ఏంటంటే సార్, యుద్ధం అన్న తర్వాత అటు 2, ఇటు 2 పడిపోతా ఉంటాయి. హ్మ్. ఇది ఎఫ్-15 పడింది కాబట్టి మనం కంప్లీట్‌గా అమెరికన్ ఎయిర్ సుపీరియారిటీని హ్మ్. డౌట్ చేయాల్సిన విధంగా అయితే అంటే నేను నేను ఎందుకు చూడను. అడుగుతున్నా అంటే యూఎస్‌కి సంబంధించి ఎఫ్-35 కావచ్చు. ఎఫ్-35 అంటే వాళ్ళ దగ్గర ఉన్న లేటెస్ట్ అవును. వరల్డ్‌లో టాప్ అవును. ఫైటర్ జెట్ అది. ఎఫ్-15ఈ అంటే లేటెస్ట్‌గా పడిపోయింది. అవును. ఇరాన్‌లో అవును. కూలిపోయింది. అవును. ఇంధన సరఫరా విమానాలు కావచ్చు, సి-130 సైనిక రవాణా విమానాలు, ఏ-10 ఎంక్యూ-9 మానవరహిత వైమానిక వాహనం ఆ! నేలమట్టం అయ్యాయి. ఇవన్నీ అన్ కూడా లేటెస్ట్ టెక్నాలజీ ఉన్నవి. 15, 16 అనేది ఈ మధ్య కొంత అవును. వాడట్లేదు అది. అవును. కానీ 35 అనేది లేటెస్ట్ కదా! ఇటువంటి వాటిల్ని ఇరాన్ ఎట్లా నేలమట్టం చేయగలుగుతోంది? ఎట్లా ఏ విధంగా ప్రతిదాడులు చేయగలుగుతోంది? వాళ్ళ దగ్గర ఉన్న టెక్నాలజీ ఏంటి? యాక్చువల్‌గా వీళ్ళు చాలా చీప్ అండ్ బెస్ట్ టెక్నాలజీ వాడుతున్నారు ఇరాన్ వాళ్ళు. హ్మ్. లో ఫ్లయింగ్ ఏరియాలోకి ఇప్పుడు మీరు చెప్పిన అమెరికా యొక్క ఆల్ ప్రొడక్ట్స్, హ్మ్. ఆల్ వాట్ యూ కాల్ ద ఫైటర్ జెట్స్ అనండి, ఎఫ్-15 అనండి, ఎఫ్-35 అనండి, అవును. లేకపోతే అన్‌మాన్డ్ ఏరియల్ వెహికల్ అవును. అనండి. అవును. ఇయన్నీ చాలా లో ఫ్లయింగ్ ఏరియాకి దిగి ఇంటెలిజెన్స్ కలెక్షన్ కోసం గానీ, లేదా అంటే ఇరానియన్ యొక్క వైటల్ ఇన్‌స్టాలేషన్స్ కొడతానికి కిందకి దిగినాయి. దిగడం వల్ల కొట్టారు. దిగటం వల్ల జరిగింది. ఇది ఓవర్ కాన్ఫిడెన్స్ మూలాన హ్మ్. 100% వాళ్ళకి జరిగిందనేది వాళ్ళకి తెలుస్తుంది. హ్మ్.
100% ఇక్కడ అమెరికన్ ఓవర్ కాన్ఫిడెన్స్ నెంబర్ 1. నెంబర్ 2, లో లయింగ్ ఏరియాలో డ్రోన్స్ని పంపించి కొడతాం అనేది గరిల్లా వార్ఫేర్లో ఇరాన్ హ్యాస్ అచీవ్డ్ సక్సెస్. హుహు. గెరిల్లా వార్ఫేర్లో, అసిమెట్రిక్ గెరిల్లా వార్ఫేర్లో. అవును. సో ఇది రెండో కారణం. మూడో కారణము నేను ఇదివరకు ఇంటర్వ్యూలో కూడా చెప్పాను సార్. ఇరాన్ టెర్రైను, ఆఫ్ఘనిస్తాన్ టెర్రైను అంటే భౌగోళిక స్వరూపము గ్రేవ్ యార్డ్ ఆఫ్ ఎంపైర్స్ అంటారు. హ్మ్. అంటే ఎన్నో మహా సామ్రాజ్యాలు హ్మ్. ఈ యొక్క అతి క్లిష్టమైన, అతి ఎత్తైన, అతి కష్టమైన పర్వత శ్రేణులు హ్మ్. భగవంతుడు వాళ్ళకిచ్చాడు. అక్కడ ఆ ఏరియాలో ఇవ్వటం మూలాన ఇరాన్ పర్వత శ్రేణుల్ని ఎలా నావిగేట్ చేయాలనే దాని మీద హ్మ్. అమెరికాకి ఇంకా పొట్టు లేదు. హుహు. అది కూడా ఒక కారణం. ఒకటి ఓవర్ కాన్ఫిడెన్స్ చెప్పా. 2 లో లయింగ్ ఏరియాలోకి దిగారాళ్ళు. ఎందుకు? ఎక్కువ ఇంటెలిజెన్స్ కలెక్షన్ చేసుకోవచ్చు అని ఇరాన్‌కి సంబంధించి. హ్మ్. మూడోది అతి క్లిష్టమైన పర్వత శ్రేణులు. హ్మ్. అదే దానికి ఇప్పుడు ఇక్కడ ఇరాన్ గెలిచిందని నేను చెప్పట్లా. అమెరికా ఓడిపోయిందని కూడా చెప్పట్లా. హ్మ్. కానీ ఇరాన్ ఇంకా 37వ రోజు వరకు కూడా యుద్ధంలో ఎందుకు నిలబడిందనే దానికి హ్మ్. నా అనాలిసిస్ ప్రకారం నేను చెప్పేది ద గిఫ్ట్ ఆఫ్ ద గ్యాబ్ అంటారు ఇంగ్లీష్‌లో. షాట్ ఇన్ ద ఆర్మ్ అంటారు. అంటే అనుకోకుండా లేతే సెరెండిపిటీ అంటారు. హ్మ్. సెరెండిపిటీ అంటే తెలుగులో అనుకోకుండా అదృష్టం వరించడం ఇరాన్‌కి. ఏంటో తెలుసా? హ్మ్. దాని జియోగ్రఫీ. ఓహ్! దాని భౌగోళిక స్వరూపం ఏం చేసిందంటే స్ట్రెయిట్ ఆఫ్ హర్ముజ్ అతి కీలకమైన జలసంధిని దానికి ఆమడ దూరంలో ఇవ్వటము. దాని మీద పట్టు సాధించడం ద్వారా అమెరికాని ఇప్పుడు గేమ్ అంతా జరుగుతుంది గేమ్ అక్కడే. అంతా జరుగుతుంది స్ట్రెయిట్ ఆఫ్ హర్ముజ్‌లో. హ్మ్. 2 ఈ అతి క్లిష్టమైన పర్వత శ్రేణులు అని చెప్తున్నానే. అవును. ఆ నైసర్గిక స్వరూపము, భౌగోళిక స్వరూపాన్ని మనం విశ్లేషించినప్పుడు ఇవి ప్రపంచంలో కొన్ని దేశాల్లో మాత్రమే ప్రకృతి ప్రసాదించింది. అందుకే అవి 600 సంవత్సరాల నుంచి ఎవ్వరు ఏం చేయలేకపోయారు. అందుకే దాన్ని హ్మ్. గ్రేవ్ యార్డ్ ఆఫ్ ఎంపైర్స్ అనే మాట ఆ! అంటే మహా సామ్రాజ్యాలకు అది ఒక శ్మశాన వాటికగా మారింది. అబ్బా! ఇది ఇరాన్ పర్వత శ్రేణులు, హ్మ్. ఆఫ్ఘనిస్తాన్ పర్వత శ్రేణులు. హ్మ్. అదంతా ఒక ముక్క. అవును. ఆ ముక్క ఆ భౌగోళిక స్వరూపము ఇరాన్‌కి జియోగ్రఫీ ఇచ్చిన, హ్మ్. దేవుడిచ్చిన ఒక గిఫ్ట్ లాగా అందుకని అది అమెరికన్స్‌కి చాలా క్లిష్టతరం అవుతుంది. హ్మ్. ఇది దానికి సంబంధించి సార్. హ్మ్. ఇంకొకటి మనం గమనించినప్పుడు 48 ఏళ్ల నుంచి ఇరాను అమెరికాని ఎలా ఎదుర్కోవాలనే దాని మీద ప్రతిరోజు ఎక్సర్సైజ్ చేసింది సార్. నిత్య పోరాటం వాళ్ళు అదే పని. హ్మ్. కుందేలు, తాబేలు హుహు. కథ మన తెలుగు వాళ్ళకి బాగా తెలుసు. అమెరికా కుందేలైతే ఎయిర్ పవర్ ద్వారా వచ్చి కొట్టేసి వెళ్ళిపోదాం అనుకుంది. హ్మ్. కానీ ఇది తాబేలులాగా మధ్యలో అమెరికాకి కొంత కాంప్లసెన్సీ వచ్చి అంటే ఏం పర్లేదు మనం కొట్టగలం అనే ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోవాలో ఏమో వాడు తగ్గలేదు. వాడి పని తగలేదు. వాడు. తాబేలులాగా ఇది నడుచుకుంటే ఫినిషింగ్ లైన్‌కి వెళ్ళిపోతుంది. ఎందుకంటే హ్మ్. కారణం ఏంటంటే ఇరాన్ మన చాణక్యుడు చెప్పినట్టు లేతే సుంజు ఆర్ట్ ఆఫ్ వార్‌లో చైనీస్ తత్వవేత్త చెప్పినట్టు హ్మ్. శాంతి సమయంలోనే యుద్ధానికి సన్నద్ధం కావాలనే మాటని ఇరాన్ బాగా వంట పట్టించుకొని, శాంతి సమయంలో. శాంతి సమయంలోనే యుద్ధానికి సన్నద్ధం కావాలని అబ్బబ్బా! 1978 నుంచి హ్మ్. ఇరాన్ వార్‌కి ప్రిపేర్ అవుతా భూగర్భంలో పర్వత శ్రేణుల్లో 1600 అడుగుల లోతున మిస్సైల్ సిటీస్ నిర్మించింది. హుహు. నంబర్ 1 మిస్సైల్ సిటీస్. మిస్సైల్ సిటీసే నేను చెప్తుంది. హ్మ్. ఇది ఇరాను పర్వత శ్రేణుల లోపల 1600 అడుగుల లోపల గూడా హ్మ్. హ్మ్. 48 ఏళ్ల నుంచి హ్మ్. యుద్ధానికి సన్నద్ధత జరుగుతుంది. హ్మ్. ఇరాన్ ఎందుకు యుద్ధంలో పూర్తిగా ఓడిపోలేదు, చేతులు ఎత్తలేదంటే హ్మ్. వెన్ యువర్ ప్రిపరేషన్ మీట్స్ ఆపర్చునిటీ హ్మ్. యూ బికమ్ లక్కీ అంటారు ఇంగ్లీష్‌లో. వెన్ యువర్ ప్రిపరేషన్ మీట్స్ ఆపర్చునిటీ యూ బికమ్ లక్కీ. నువ్వు 48 ఏళ్ల నుంచి ప్రిపేర్ అవుతున్నావు యుద్ధానికి. అమెరికా యుద్ధం చేస్తే నన్ను నేను ఎట్లా కాపాడుకోవాలి? హ్మ్. మనుగడ కోసం పోరాటం వాళ్ళది. దాంట్లో భాగంగా మిస్సైల్ సిటీసు, అండర్ సీ మైన్స్, హుహు. సముద్రం లోపల మైన్స్. మైన్స్ అంటే తెలుసు కదా! పేలిపోతాయి. అవును. ఆ విస్ఫోటనం 2, 3 కల్చరల్ నేషనలిజం రూట్స్ ఇరాన్‌లో ఉన్నాయని చెప్పా నేను. ఇజ్రాయెల్‌లో కూడా కల్చరల్ నేషనలిజం ఉంది. అమెరికా మటికి కార్పొరేట్ నేషనలిజం అని చెప్పా. హ్మ్. నా ఇదివరకు ఇంటర్వ్యూలో. కార్పొరేట్ నేషనలిజం అంటే ముఖ్యంగా వాళ్ళకి కార్పొరేట్ ఇంట్రెస్ట్‌లు ఎక్కువ ఉంటాయి గానీ, చచ్చిపోదాం అన్నంత యుద్ధం చేయరాళ్ళు. హ్మ్. అదే భారత్ మన ఇండియా లాంటి కంట్రీ గానీ, ఇజ్రాయెల్ లాంటి కంట్రీ గానీ, ఇరాన్ లాంటి కంట్రీ గానీ, కల్చర్ బేస్డ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో,
వాళ్ళతో యుద్ధంలో గెలవడం చాలా కష్టం. వాళ్ళకి ప్రాణాలనేది తృణప్రాయం. మొదట్లో యుద్ధం ఈ సుప్రీం చీఫ్‌ని చంపకముందు, ఆ సుప్రీం చీఫ్ మీదే ఇరాన్‌లో చాలా మందికి వ్యతిరేకత ఉంది. కానీ యుద్ధం స్టార్ట్ అయ్యాక అందరూ ఒకటైపోయారు. ఒకటైపోయారు. అదే పోలరైజేషన్ ఎందుకు జరిగిందంటే, హ్మ్. ఏకపక్షంగా అమెరికా దాడి చేసి యుద్ధ కొ ఖొమైనీ మీద నాకు అయిష్టత ఉంది. హ్మ్. కానీ ఖొమైనీని తీసేయడానికి ఆ ప్లేస్ నుంచి నేను వేరే విధంగా పోరాడేవాడినేమో. నేను ఒక ఇరానీయుడిగా మాట్లాడుతున్నా అనుకుందాం. కానీ నువ్వొచ్చి మా దేశ అధ్యక్షుడిని రాత్రి చంపేసేసి, హ్మ్. నువ్వు ఏకపక్షంగా బిహేవ్ చేస్తున్నప్పుడు, నా ఇంటర్నల్ డిఫరెన్సెస్ అన్నీ మర్చిపోయి, నేను ఒక జాతీయవాదం అనే దాంతో ఇరానియన్స్ అందరూ ఏకమయ్యారు. అవును. సో, అక్కడ ఒక ఎడ్జొచ్చింది. భౌగోళికంగా ఇంకొక ఎడ్జొచ్చింది. తర్వాత ఇరాన్‌కి బిగినింగ్‌లో ఎడ్జొచ్చి, తర్వాత మళ్ళీ దెబ్బ తగలటానికి కారణం ఏంటంటే, అనవసరంగా ఇరాన్ చుట్టుపక్కల ఉన్న సున్నీ ముస్లిం కంట్రీస్ అయిన సౌదీ అరేబియా, ఒమన్, ఖతార్, యూఏఈ, బహ్రెయిన్ లాంటి వాటిని ఆహ్, అమెరికన్ స్థావరాలున్నాయని కొట్టారు చూడండి. అవును. సారీ జెప్పారు ఇరానియన్స్. అవును. చెప్పి మళ్ళీ స్టార్ట్ జేశారు కొడతాం. దుబాయ్‌నైతే నాశనం జేసేశారు గదా! సో, అందుకని ఇప్పుడు మళ్ళీ వ్యతిరేకత పెరుగుతుంది ఇరాన్‌కి. ఇరాన్ హ్మ్. ఇప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిందేంటంటే, గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ కంట్రీసు అమెరికా యొక్క ప్రెసిడెంట్ అయిన ట్రంప్‌కి, హ్మ్. ముఖ్యంగా సౌదీ అరేబియా చాలా పెద్ద మొత్తం ఆఫర్ చేస్తున్నది. ఇది ఇరాన్‌ని చేసేదేదో పూర్తిగా కార్యం. కొంత మొదట్లో గల్ఫ్ కంట్రీస్ కొంత న్యూట్రల్‌లో ఉన్నా కూడా ఉన్నా ఇప్పుడు ఇప్పుడు వ్యతిరేకంగా ఎందుకంటే ఎక్కువగా మరి ఇరాన్ యొక్క డ్రోన్ స్ట్రైక్స్ గాని నష్టపోతున్నారు కదా! ఇప్పుడు. మూలాన ఈ గల్ఫ్ కంట్రీస్ నష్టపోతున్నాయి. అవును. అందుకని వాళ్ళు ఆ ఐకమత్యం వచ్చిందంటే కష్టమైపోద్ది. హ్మ్. సో, అందుకని ఇప్పుడు రకరకాలుగా యుద్ధం మారుతుంది. స్వరూపం మారుతుంది. హ్మ్. సో, చాలా ఇది క్రూషియల్ స్టేజి. ఇంకొక ఇంకొక 24 అవర్స్‌లో హ్మ్. అమెరికన్ ప్రెసిడెంట్ విధించిన 48 అవర్స్ కంప్లీట్ అయిపోద్ది. హ్మ్. నాకు తెలిసి రేపు మార్నింగ్ ఈ రేపు సమయానికి ఇండియన్ కాలమానం ప్రకారము హ్మ్. 48 అవర్స్ కంప్లీట్ అయ్యిద్ది. 48 అవర్స్ లోపల హర్ముజ్ జలసంధి ఓపెన్ అన్నా చెయి. లేదా డీల్ కన్నా ఒప్పుకో హ్మ్. అనేది ట్రంప్ పెట్టిన లేకపోతే కండిషన్. ఒక్క రోజులో నాశనం చేసేస్తా లేతే ఇరాన్‌ని. ఒక రోజులో నాశనం ఎలా చేసేస్తారు. చేయగలడు? ఏం చేస్తాడు? ఇప్పటిదాకా చేయలేని వాడు చేయగలడా? రైట్. ఇప్పుడు ఇది ఈ వాళ్ళు ప్రశ్న వాళ్ళ ప్రతిఘటన ఏ విధంగా ఉంటుంది ఆ! ఇరాన్‌ది? 100% అమెరికాకి మిలిటరీ సామర్థ్యంలో అమెరికాని తక్కువ అంచనా ఏసే పరిస్థితి లేదు సార్. ఆ! కాకపోతే ఇక్కడ బ్యాటిల్ గెలిసే పరిణామ క్రమంలో వార్ ఓడిపోకూడదు. హ్మ్. రైట్? అది ఇరాన్ అయినా గాని, అమెరికా అయినా గాని. బ్యాటిల్ గెలుస్తున్నావు కానీ వార్ ఓడిపోతున్నావా అనేది ఇక్కడ పెద్ద క్వెషన్ మార్క్. హ్మ్. అంటే అమెరికా వైపు నుంచి కూడా ఏంటి ఇరాన్ వైపు నుంచి రెండిట్లకి కూడా తేడా ఏంటి? చాలా తేడా ఉంది. బ్యాటిల్ అంటే చిన్న వీధి తగాదా లాంటిది. హ్మ్. వార్ అంటే పూర్తిగా గెలవటం. పూర్తి ఆధిపత్యం గెలవటం. హ్మ్. సో, నువ్వు చిన్న చిన్న విజయాలు చూస్తున్నావు గానీ, పెద్ద విజయం అసలు కావాల్సిన విజయం రావాలి. అసలు అమెరికాకి కావాల్సిన విజయం ఏంటి? అనే దాని మీద గూడా అమెరికాలో స్టేట్ డిపార్ట్‌మెంట్ ఒక మాట చెబుతుంది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ వార్ ఒక మాట చెబుతుంది. అమెరికన్ ప్రెసిడెంట్ ఒక మాట చెప్తున్నాడు. హ్మ్. రిపబ్లికన్ పార్టీల్లో మళ్ళీ 2 వర్గాలై ఒకళ్ళు ఒక వర్గం చెబుతున్నారు. ఇంకోళ్ళు ఇక్కడ రకరకాలుగా మారిపోతుంది. సో, మనం గమనించాల్సిందేంటంటే ఇక్కడ యుద్ధం ఎన్ని రకాలుగా మారినా గానీ, మనకది తీవ్రమైన నష్టాన్ని కలిగించేదే కాబట్టి, మరి ముఖ్యంగా ఎనర్జీ సెక్యూరిటీ, ఫుడ్ సెక్యూరిటీ, వాటర్ సెక్యూరిటీ, సైబర్ సెక్యూరిటీ, కోస్టల్ సెక్యూరిటీ, మారిటైమ్ సెక్యూరిటీ, ఎన్విరాన్మెంటల్ సెక్యూరిటీ, హెల్త్ హ్మ్. సెక్యూరిటీ ఎన్ని రకాల సెక్యూరిటీలున్నాయో మీరు అన్ని రకాలు విశ్లేషణ చేయండి. ప్రతి సెక్యూరిటీకి దెబ్బే యుద్ధం. వార్. సో, దాన్ని ఏ విధంగా మనం కంట్రోల్ చేయాలి అనే దాని మీద ముఖ్యంగా భారత్ లాంటి దేశాలు దాని యొక్క యుద్ధ సెగ మన వంటగదులకి రాకుండా, మన ఇంట్లో పెళ్ళిళ్ళకి తగలకుండా, లేతే మన ఫంక్షన్‌లకి తగలకుండా, లేతే మన నిత్యకృత్యాలు, మన ఆర్థిక కార్యకలాపాలు కూడా చూసుకోవాల్సిన అవసరం చాలా ఉంది గాబట్టి, మనము ఇప్పుడు శాంతి వైపు ఎంతవరకి భారత్ గాని, మిగతా దేశాలు గాని చేయగలిగితే అంత మంచిది. రమేష్ గారు ఇప్పుడు మెయిన్ ఇప్పుడు వీళ్ళు ఒక్క రోజులో ఇరాన్‌ని మేమేదైనా అంతం చేయగలం అనేది ట్రంప్ చెబుతున్నాడు. గతంలో కూడా చాలా సీరియస్‌గా చెప్తూనే ఉన్నాడు. అయితే ఇప్పుడు యురేనియము ఈ పవర్ ప్లాంట్స్ మీద కూడా వీళ్ళు దాడి చెయ్యొచ్చు అనేది కొంత జరుగుతుంది. కొంత లీక్ అవుతుంది అనేది కూడా హ్మ్. వస్తుంది. ఒకవేళ ఇరాన్‌లోని న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ మీద దాడి చేస్తే అది లీక్ అయితే ఎందుకంటే అక్కడ మీకు ఓషన్‌లో వీటిల్లో కలిస్తే చుట్టుపక్కల గల్ఫ్ కంట్రీస్ అవును. కూడా చాలా ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది గదా! కేవలం ఒక్క ఇరానే కాకుండా చుట్టుపక్కల దేశాలు మొత్తం డ్యామేజ్ అయ్యే పరిస్థితి లేదంటారా? 100% ఆ ఛాన్స్ ఉందండి. హ్మ్. చేస్తాడంటారా అటువంటి దాడులు? సీ న్యూక్లియర్ ప్లాంట్స్‌ని డైరెక్ట్‌గా అటాక్ చేయకుండా మిగతాయన్నీ హ్మ్. అంటే న్యూక్లియర్ ప్లాంటు యురేనియం ఎన్రిచ్‌మెంటు బాంబ్‌గా తయారయ్యే ఆ ప్రాసెస్ ఉంటది చూడండి. హ్మ్. ఆ ప్రాసెస్‌కి సంబంధించిన ముడి పదార్థాలు గాని, వాటిల మీద గాని
కొట్టొచ్చు. హ్మ్. డైరెక్ట్‌గా ప్లాంట్ మీద కొట్టకుండా. ఓకే. విడివిడిగా ఉంటాయి కాబట్టి. విడిగా విడిగా వేరే వేరే చోట్ల ఉంటాయి. లేదా హ్మ్. మధ్యలో ఉన్న రవాణా వ్యవస్థను దెబ్బతీయొచ్చు. హ్మ్. అంటే వంతెనలు, కల్వర్టర్లు లేకపోతే అండర్‌గ్రౌండ్ అవును. వీటిలో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని కొట్టొచ్చు. హ్మ్. ఆ విధంగా తప్పనిసరిగా ట్రంప్ చేసే అవకాశం ఉంది. అది న్యూక్లియర్ వాటి మీద డైరెక్ట్‌గా దాడి చేయటం మూలాన ఆ హ్మ్. కాన్సిక్వెన్సెస్ మీరు చెప్పినట్టు మానవ రక్షణ, హ్యూమన్ సెక్యూరిటీకి అవును. చాలా విఘాతం కాబట్టి కొన్ని ఆహ్, దశాబ్దాలు, కొన్ని కొన్ని శతాబ్దాలే అది ఉంటుంది. ఉంటాయి కాబట్టి అంతవరకు ఎళ్ళకపోయినా వేరే హ్మ్. విధంగా ఇరాన్‌ని బాగా అయితే వీక్ చేసే కొట్టే దాంట్లో జరగొచ్చండి. నెక్స్ట్ ఇరాన్ వాళ్ళు దీనికి ఎట్లా ముందరకు వెళ్ళే అవకాశం ఉంది? అదే ఇరాన్ ఇప్పుడు చెప్తున్నదే. మీరు ఎందుకంటే వాళ్ళు మేము తగ్గం అంటున్నారు కదా! స్ట్రెయిట్ ఆఫ్ హర్మూజ్ అనేది ఇరాన్ చేతిలో ఉన్నప్పుడు బ్రహ్మాస్త్రం సార్. హ్మ్. ఆ స్ట్రెయిట్ ఆఫ్ హర్మూజ్‌ని గనక వీళ్ళు ఆహ్, ఆల్టర్‌నేటివ్ రూట్‌లు గనక చూసుకోగలిగితే గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ కంట్రీస్ హ్మ్. వాళ్ళ ఆయిల్ ఎక్స్‌పోర్ట్‌కి. హ్మ్. అప్పుడు స్ట్రెయిట్ ఆఫ్ హర్మూజ్‌ని ఆహ్, ఆటోమేటిక్‌గా ఇది చేసేయొచ్చు. హ్మ్. అంటే దాని ప్రాముఖ్యత తగ్గిపోద్ది. హ్మ్. కానీ ఓవర్ నైట్ హ్మ్. స్ట్రెయిట్ ఆఫ్ హర్మూజ్‌కి ఆల్టర్‌నేటివ్ రూట్స్ సాధించడం చాలా కష్టం. ఓకే. కాబట్టి ఇప్పుడు ఇరాన్ స్ట్రెయిట్ ఆఫ్ హర్మూజ్ ద్వారా జాగ్రఫికల్లీ ఆ డివిడెండ్ అడ్వాంటేజ్‌లో ఉంది. హ్మ్. జియో పాలిటిక్స్‌లో ఇరాన్ ఈజ్ ఆన్ ది అడ్వాంటేజెస్ సైడ్ హ్మ్. బికాస్ ఆఫ్ స్ట్రెయిట్ ఆఫ్ హర్మూజ్. హ్మ్. ఇప్పుడు ట్రంప్ అన్నట్టుగా మిగతా ఇంకో 24 అవర్స్‌లో ఇరాన్ గనక స్ట్రెయిట్ ఆఫ్ హర్మూజ్ ఓపెన్ చేయకపోతే ఏం చేయొచ్చు అనే దాని మీద నా విశ్లేషణ ఏంటంటే, డెఫినిట్‌గా ఇరాన్‌కి సంబంధించిన కర్గ్ ఐలాండ్ గాని, హ్మ్. మిగతా ఇంపార్టెంట్ ఐలాండ్స్ ఉన్నాయి చూడండి సార్. అవును. వాటి మీద దాడి చేసేసి, వాటిని నిర్వీర్యం చేసి, తద్వారా ఇప్పుడు జిబూతి అని మీరు పేరు వినే ఉంటారు. అవును. యెమెన్‌కి అవతల పక్కన ఉంది. అవును. అలా ఒక ఇంటర్నేషనల్ కోయలేషన్ ఆఫ్ ఆర్మీస్‌ని అక్కడ పెట్టి స్ట్రెయిట్ ఆఫ్ హర్ముజ్‌ని కాపాడతాననే ప్రపోజల్‌తో అమెరికా మొదలుకు రావచ్చు. హ్మ్. కర్గ్ ఐలాండ్‌ని కొట్టేసి. హ్మ్. ఇరాన్ యొక్క కర్గ్ ఐలాండ్‌ని కొట్టి, ఇరాన్‌ని నిర్వీర్యం చేసి, మరి స్ట్రెయిట్ ఆఫ్ హర్ముజ్‌ని ఎట్లా మేనేజ్ చేయాలి అన్నప్పుడు, సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు ఒక ఇంటర్నేషనల్ కోయలేషన్ ఆర్మీస్‌ని అక్కడ పెడతానికి హ్మ్. అదే కర్గ్ ఐలాండ్‌లో అమెరికా మిగతా ఆర్మీస్‌ని ఒక చోటకి తీసుకొచ్చి పెట్టే అవకాశం ఉంది. స్ట్రెయిట్ ఆఫ్ అబ్రహాం హర్ముజ్ లింకన్ కూడా అక్కడికి చేరుకుందంట. వీళ్ళ చేరుకుంటుంది. ట్రూప్స్ కూడా వస్తున్నాయి. ఇంకోటి సార్, హ్మ్. నేటోలో గూడా చీలికలొచ్చి ఇప్పుడు అమెరికన్ ప్రెసిడెంట్‌కి నేటో సెక్రటరీ జనరల్ వాషింగ్టన్ వచ్చి హ్మ్. నేను మీకు సహకరిస్తానని చెప్తున్నాడిప్పుడు. అవును. మొన్నటి వరకు నేటో దూరంగా ఉంది. అవును. అది అమెరికాకు ఇప్పుడు కొద్దిగా స్ట్రాటజిక్ అడ్వాంటేజ్ అయింది. హ్మ్. రైట్? ఇరాన్‌కి వ్యతిరేకంగా. హ్మ్. అదెందుకు జరిగింది అంటే ఎందుకు మళ్ళీ యూ టర్న్ తీసుకుంది నాటో? ఎందుకంటే 60% అమెరికా బిల్ పే చేస్తుంది నేటో నిర్వహణకి. అవును. అవును. మీరు మీరు చేసుకోండి నేను విత్‌డ్రా అయిపోతానని చెప్పాడు అమెరికన్ ప్రెసిడెంట్ హ్మ్. డొనాల్డ్ ట్రంప్. నేటోలో నుంచి నిన్ను తప్పుకుంటే నేటో కూలిపోద్ది. జర్మనీ, ఫ్రాన్సు వీళ్ళు పెట్టుకునే స్టేజ్ లేదు. హ్మ్. ఇది అంత అంత ఖర్చు పెట్టుకునే స్టేజ్ లేదు. కాబట్టి వాళ్ళు నేటో సెక్రటరీ జనరల్‌ని పంపించింది తొందరగా ఆళ్ళు. మీరెళ్లి అమెరికన్ ప్రెసిడెంట్‌ని కొద్దిగా శాంతింపచేయండి అన్నారు. శాంతింపజేయండి మేము హ్మ్. అని చెప్పి. సో, ఒక కీలక ఘట్టం మూడవ అతి కీలకమైన ఘట్టము రేపు హ్మ్. 8థ్ ఆఫ్ ఏప్రిల్‌కి ప్రపంచానికి 2026న హ్మ్. కీలక ఘట్టంలోకి మనం ప్రవేశించబోతున్న యుద్ధము. హ్మ్. సో, మనం ఆర్మ్స్ లాబీ గురించి మాట్లాడాము. హ్మ్. తర్వాత ఇరాన్ యొక్క జాగ్రఫికల్ అడ్వాంటేజ్ గురించి మాట్లాడాము. హ్మ్. తర్వాత శాంతి ఎందుకో మాట్లాడాము. అవును. అదర్ సెక్యూరిటీస్ ఎందుకు ఇబ్బంది అని మాట్లాడాము. హ్మ్. సో, మనము ఇప్పుడు మనం చేయాల్సింది మన ముందల ఉన్నదేంటంటే, హౌ బెస్ట్ కెన్ వి ఇన్‌ఫ్లూయెన్స్ ఆల్ ద 3 మేజర్ ప్లేయర్స్ హ్మ్. అండ్ మేజర్ ప్లేయర్స్ అనుకున్న అసలు ప్లేయర్స్. హ్మ్. ఇరాన్ అనుకున్న అసలు ప్లేయర్స్ రష్యా, చైనాని దౌత్యంతో మనం ఏ విధంగా శాంతింపజేయాలి. హ్మ్. ఇజ్రాయెల్, అమెరికాని ఏ విధంగా శాంతింపజేయాలి అనే దాని మీద భారత్ కూడా చాలా తీవ్రమైన కసరత్తు చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇరాన్ మనకి ఎంతో దూరంలో లేదు. అవును. ఏం జరిగినా దాని యొక్క ఎఫెక్ట్ మనకి గ్యారంటీగా పడుద్ది. మన దగ్గరలో ఐసీబీఎం వాళ్ళు కొట్టారు కదా! కొట్టారు. దగ్గరలో దగ్గరొచ్చి. మన శ్రీలంక దగ్గర కూడా వచ్చి అవును. కొట్టడం. హ్మ్. సో, వి హావ్ టు బి వెరీ కాషియస్. ఇరాన్ సుప్రీం ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ముస్తఫా కమేని అంటే మెయిన్ కమేని కుమారుడు. అంటే కమేని సుప్రీం చీఫ్ చనిపోయిన దగ్గర నుంచి ఇప్పటిదాకా ఆయన ఎక్కడా కూడా బయటికి రాలేదు, కనిపించలేదు. ఆయన వీడియోలకు సంబంధించి కూడా ఏమీ లేవు. ఇప్పుడు లేటెస్ట్‌గా గత 24 గంటల నుంచి బాగా ఎక్కువగా వెళుతున్నది, సోషల్ మీడియాలో వెళ్తుంది. ఆయన హెల్త్ కండిషన్ చాలా సీరియస్‌గా ఉంది అనేది. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? గతంలో కూడా చాలామంది సద్దాం హుస్సేన్ విషయంలో కావచ్చు, కిమ్ జాంగ్ ఉన్ విషయంలో కావచ్చు, పుతిన్ హెల్త్ విషయంలో కావచ్చు, గతంలో చాలా రూమర్స్ వచ్చాయి. దీన్ని కూడా అట్లాగే కొట్టిపడేయాలా? లేపోతే అటాక్‌లో కొంత గాయపడ్డాడనేది కొంత జరిగింది కాబట్టి అప్పట్లో. 100% అటాక్స్‌లో గాయపడ్డాడు.
భయపడిన మాట వాస్తవము. హ్మ్. ఉన్న ఇంటెలిజెన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ప్రకారము. హ్మ్. ఇదేదో రూమర్ మాంగరింగ్ కోసం చేస్తుంది కాదు. హ్మ్. కాకపోతే ఇదే అమెరికాకి కలిసొచ్చే అంశం, ఇరాన్‌కి హ్మ్. దెబ్బ తగిలే అంశం. హ్మ్. ఒకవేళ ఈ మొస్తబా ఖొమైనీ గనక ఆహ్, ఆరోగ్యరీత్యా ఈ వూండ్స్ అంటే ఈ గాయాలు, యుద్ధ హ్మ్. గాయాల రీత్యా ఇబ్బంది పడితే నెక్స్ట్ ఎవరు అనే దాని మీద సందిగ్ధం. ఆ ప్రశ్న ఉంది. హ్మ్. ఆహ్, ఖొమైనీ వంశానికి ఉన్నంత పవరు హ్మ్. ప్రస్తుతానికి వేరే వాళ్ళకి ఉండదు. అంటే ఫిబ్రవరి 28 జరిగిన వెంటనే వారం రోజుల్లోనే ఇతని పేరు ప్రకటించగలిగారు కదా! ఇప్పుడు ఈ ముస్తఫా విషయంలో ఏదైనా జరిగితే ప్లాన్ బి ఆల్రెడీ కొంత సెట్ చేసుకొని ఉంటారంటారా వీళ్ళు? ఉంటది. గ్యారంటీగా ఉంటది. ప్లాన్ హ్మ్. బి లేకుండా హ్మ్. ఇరాన్ ఉండదు. కానీ ఆ ప్లాన్ బిలో భాగంగా వచ్చిన వారసుడు ఎవరైతే ఉన్నారో, హ్మ్. లేదా సుప్రీం లీడర్ ఎవరైతే అవుతారో ఇరాన్‌కి, వాళ్ళకి ఖొమైనీ ఫ్యామిలీకి ఉన్నంత హ్మ్. ప్రాబల్యం గాని, డైనస్టీ. డైనస్టీ ఆ వంశానికి ఉన్నంత పట్టు గాని, ఇరానియన్ ప్రజల మీద గాని, హ్మ్. వేరే వాటి మీద ఉంటదనేది సందేహమే. హ్మ్. కాబట్టి అది గనక మొస్తఫా ఖొమైనీనే గనక కంటిన్యూ అయితే, అంటే అయతుల్లా ఖొమైనీ కుమారుడు, హ్మ్. ఇరాన్ మంచి పొజిషన్‌లో ఉన్నట్టే. అంటే హ్మ్. సైకలాజికల్‌గా. హ్మ్. లేదంటే తప్పనిసరిగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన అంశం ఉంది. అంటే ముస్తఫా ఇప్పటిదాకా బయటికి రాలేదు. ఎక్కడున్నాడో తెలీదు. కొంత రూమర్స్ వచ్చిందేంటంటే అవును. రష్యా ఆయనకి ట్రీట్‌మెంట్ చేస్తోందని. అయితే కొంతమంది దాన్ని హ్మ్. ఖండించారు. అసలు డిసిషన్ ఎవరు తీసుకుంటున్నారు ఈ విషయంలో ఓవరాల్‌గా? ఈ విషయంలో ఓవరాల్‌గా డెసిషన్ ఒక ఇరాన్ నిర్ణయాలకి. 26 నెలలకి ఒక సుప్రీం కౌన్సిల్ ఉందండి. హ్మ్. అయతుల్లా ఖొమైనీ మనకు బయటికి కనపడుతున్నాయన. హ్మ్. ఆయనతో పాటు ఒక సుప్రీం కౌన్సిల్ 48 మందా? 40 మందో, అంటే దాని మీద భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి. మెంబర్స్ 40 మంది తేడా ఉంది. మెంబర్స్ తేడా ఉన్నారు. హ్మ్. కొంతమంది 25 అంటున్నారు. కొంతమంది 40 అంటున్నారు. అది హ్మ్. ఏదైనా గాని సుప్రీం కౌన్సిల్ ఈస్ ది అల్టిమేట్. అంటే ఇప్పుడు మనకి ఇండియాలో క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ అంటాం. రైట్. రైట్. అవును. సీసీఎస్ అంటాం. అవును. అలానే ఒక కౌన్సిల్ ఇరాన్‌లో ఉంది. హ్మ్. సుప్రీం కౌన్సిల్. హ్మ్. దాంట్లో ఎవరెవరు మెంబర్స్ ఉండబోతున్నారు? ఏంటి? ఒకవేళ మొస్తఫా ఖొమైనీ గనక ఈ ఇబ్బంది పడితే ఆరోగ్యరీత్యా హ్మ్. ఎలా అనే దాని మీద గూడా మంతనాలున్నాయి. దాని మీద గూడా మనము కొంత వి హావ్ టు బీ కేర్‌ఫుల్ అబౌట్ దట్ యాస్పెక్ట్. ఎందుకంటే ఓకే. అది డిసైడింగ్ ఫ్యాక్టర్ అవుద్ది. ఈ ఓకే. ఇరాన్ గెలవటానికి లేకపోతే ఇరాన్ పోరాడటానికి. రమేష్ గారు ఇండియన్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ గారు మీకు బాగా దగ్గర. ఆయనతోటి మీరు కలిసి పనిచేసిన పరిస్థితి. అయితే అజిత్ దోవల్ గారు స్కూల్ ఆఫ్ థాట్ ప్రకారం ఇండియా ఈ విషయంలో ఈ వెస్ట్ ఏషియా వార్ విషయంలో ప్రోయాక్టివ్‌గా ఉండాలా? లేకపోతే న్యూట్రల్‌గా ఉండడం బెటర్ అంటారా? మనము ఇండియాస్ బెస్ట్ ఇంట్రెస్ట్ ఏంటంటే హ్మ్. బీ అబ్జర్వెంట్ హ్మ్. అబౌట్ వాట్స్ హ్యాపెనింగ్. బీ అవేర్. అట్ ద సేమ్ టైమ్ తెర వెనక నుంచి మనము దౌత్యాన్ని ఉపయోగించి, డిప్లొమసీని ఉపయోగించి హ్మ్. 3 పక్షాలతో, అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్, హ్మ్. 3 పక్షాలతో సంప్రదింపులు ఎప్పటికప్పుడు జరుపుతా, హ్మ్. వాళ్ళ మూవ్స్‌ని గమనిస్తా, మన జాతీయ భద్రత, మన జాతి యొక్క ప్రయోజనాలకి దెబ్బ తగలకుండా మూడిటిని మేనేజ్ చేయటం అనేది చాలా ఇంపార్టెంటు. హ్మ్. మరి ముఖ్యంగా పీస్ ప్లాన్స్ కోసం ఇప్పుడు పాకిస్తాన్‌ని వేదికగా పెట్టుకున్నారు ఆళ్ళు. ఫెయిల్ అయినాయి. తెలిసిపోయింది. పాకిస్తాన్‌లో హ్మ్. జరిగిన సౌదీ అరేబియా, ఈజిప్ట్, టర్కీ, పాకిస్తాన్ కలిసి అమెరికన్ డిప్లొమాట్స్‌తోనూ, ఇరానియన్‌తోనూ, ఇజ్రాయెల్ వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడినయన్ని ఫెయిల్ అయిపోయినాయి. హ్మ్. అక్కడి నుంచి మనం కొన్ని లెసన్స్ నేర్చుకొని, మనం ఏ విధంగా సక్సెస్ చేయాలనే దాని మీద గూడా అవును. మనం ఓపెన్‌గా ఉండటం మంచిది. హ్మ్. దౌత్య ఛానెల్స్ ద్వారా. బట్ మనము ఇప్పుడు గమనించాల్సింది ఒకటే, నేను మీకు మన పాపులర్ టీవీ ప్రేక్షకులకి, మన ప్రజలు, తెలుగు ప్రజలకి నేను మీ హ్మ్. ద్వారా చెప్పేది సార్. ఇలాంటి సమయంలోనే శత్రు దేశాలు మన మధ్య యూనిటీని దెబ్బతీసే కార్యక్రమాలు చేస్తాయి. సోషల్ మీడియా రూమర్ మాంగరింగ్స్ ద్వారా, హ్మ్. ఇంకోటి ద్వారా, లేతే మన కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చులు పెడతాం గానీ, అవును. వీటి నుంచి మనం కాపాడుకుంటా ఉండి, హ్మ్. యూనిటీగా ఈ క్ష ఈ ఈ సమయంలో మరి ముఖ్యంగా ఒకటే జెండా, ఒకటే ఎజెండా హ్మ్. అనే కలిసికట్టుగా పనిచేద్దామనే ఒక ఐకమత్యంగా ఉండాలి హ్మ్. అనేది ఇక్కడ ప్రధానమైన అంశం. ఓకే. రమేష్ గారు చివరగా చెప్పండి. చివరికి ఈ వార్‌లో ఎవరు గెలుస్తారు? నో విన్ సిట్యుయేషనా? ఎవ్వరు క్లియర్ కట్ విన్నర్ లేరండి. హ్మ్. అమెరికా అయినా, ఇజ్రాయెల్ అయినా, ఇరాన్ అయినా హ్మ్. తీవ్రమైన ఆస్తి నష్టం, ప్రాణ నష్టం. యుద్ధం అనేది అందరికీ నష్టం. సో, ఇక్కడ మానవ రక్షణ గెలవాలి. నేషనల్ సెక్యూరిటీ పేరుతో అవును. హ్యూమన్ సెక్యూరిటీని దెబ్బతీయకూడదు. హ్మ్. ఓకే. నేషనల్ సెక్యూరిటీ అంటే జాతి భద్రత కోసము హ్మ్. నా వాళ్ళని నేను పస్తులు పెట్టకూడదు. జాతి భద్రత అనే పేరుతో. అవును.
సో లెక్కకు మించి వ్యయం చేయకూడదు, ఆయుధాలు ఇప్పుడు సమకూర్చకూడదు. జరుగుతుందంతా కూడా ఇప్పుడు అదే కదా! అదే నేషనల్ జరుగుతుంది. సెక్యూరిటీ అని చెప్పేసి హ్యూమన్ సెక్యూరిటీకి హ్యూమన్ ఇబ్బంది కలుగుతుంది. సెక్యూరిటీకి దెబ్బ తగులుతుంది. కాబట్టి నేషనల్ సెక్యూరిటీని కాపాడుకుంటా, అంటే బోర్డర్స్, మెయింటెనెన్స్ ఆఫ్ లా అండ్ ఆర్డర్, బోర్డర్ సెక్యూరిటీ కాపాడుకుంటా, ఇంటర్నల్గా హ్యూమన్ సెక్యూరిటీ, మానవుడికి కావాల్సిన ఫుడ్, హెల్త్, వాటరు, ఎంప్లాయ్మెంట్, ఎన్విరాన్మెంట్, వీటి మీద జాగ్రత్త ఖర్చు పెడతా హ్యూమన్ సెక్యూరిటీ, నేషనల్ సెక్యూరిటీని రెండు కళ్ళుగా, హ్మ్. రెండు కళ్ళు ఏది ఇంపార్టెంట్ అంటే ఏం చెప్తాం, రెండు ఇంపార్టెంట్. హ్మ్. ఆ రెండు కలిసి పనిచేసినప్పుడే మనకి సమగ్రమైన దృష్టి ఉంటుంది. సో కాంప్రహెన్సివ్ సెక్యూరిటీ ఎప్పుడు మనం సాధించగలమంటే హ్మ్. నేషనల్ సెక్యూరిటీ, హ్యూమన్ సెక్యూరిటీ రెండింటి మీద కరెక్ట్గా బడ్జెట్ అలొకేషన్ చేసి అవును. రెండింటి మీద మనము కాన్సన్ట్రేషన్ చేయాలి. హ్మ్. అంటే చుట్టూ ప్రహరీ గోడ కట్టి, పెద్ద సెక్యూరిటీ పెట్టి, సీసీటీవీ కెమెరాలు పెట్టి, హ్మ్. ప్రహరీ గోడ మధ్యలో ఉన్న ఇంట్లో ఉన్న వాళ్ళకి అన్నము నీళ్ళు ఇవ్వలేరు అనుకోండి, అది ఎటువంటి హ్యూమన్ సెక్యూరిటీ, ఎవరి కోసం అది హ్యూమన్ సెక్యూరిటీ? అంటే నేషనల్ సెక్యూరిటీ ఈజ్ యాజ్ ఇంపార్టెంట్ యాజ్ హ్యూమన్ సెక్యూరిటీ. హ్మ్. హ్యూమన్ సెక్యూరిటీ ఈజ్ యాజ్ ఇంపార్టెంట్ యాజ్ నేషనల్ సెక్యూరిటీ. దే ఆర్ ద టూ సైడ్స్ ఆఫ్ ద సేమ్ కాయిన్. ఒక నాణ్యానికి బొమ్మ బురుసు ఎంత ఇంపార్టెంటో, మానవ భద్రత, దేశ భద్రత అంటే హ్మ్. నేషనల్ సెక్యూరిటీ, హ్మ్. బోత్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. రమేష్ గారు, మీరు నేషనల్ సెక్యూరిటీ స్టడీస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చైర్మన్గా ఉన్నారు. క్లాస్ రూమ్లో కూడా మీరు సెక్యూరిటీకి సంబంధించి లెసన్స్ చెప్తుంటారు. ఈ యుద్ధాన్ని ఒక కేస్ స్టడీగా తీసుకుంటే ఫ్యూచర్ పాలసీ మేకర్స్కి ఏ లెసన్ నేర్చుకోవాలి దీని ద్వారా? అబ్జల్యూట్లీ, చాలా మంచి ప్రశ్న అడిగారు పవన్ సార్. బెస్ట్ క్వశ్చన్. ఎందుకంటే భారతదేశానికి 15,000 కిలోమీటర్ల ల్యాండ్ బోర్డర్స్ ఉన్నాయి. హ్మ్. 11,098 కిలోమీటర్ల కోస్తా తీర ఉంది, కోస్ట్ లైన్ ఇండియాకి. 26,000 కిలోమీటర్లు మనం కాపాడుకోవాల్సిన గురుతర బాధ్యత మన మీద ఉంది. హ్మ్. ఇప్పుడు ప్రపంచంలో జరుగుతున్న నేరాలు, ఘోరాలు, లేకపోతే పాలిటిక్స్, లేదా అవును. యుద్ధాలు, లేకపోతే కాన్ఫ్లిక్ట్స్ చూడండి. వీటి మధ్య భారతదేశాన్ని కాపాడుకునే గురుతర బాధ్యత మన దేశ యువతతో పాటు మనందరి మీద ఉంది. సో అందుకనే మేము అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సెస్లో హ్మ్. నేషనల్ సెక్యూరిటీ స్టడీస్ అనే ఒక సబ్జెక్ట్ని దేశంలో ఉన్న 3,000 యూనివర్సిటీస్లో ప్రవేశపెడుతున్నాం. హ్మ్. జూన్ 2026 నుంచి. హుహు. అంటే భారతదేశం చుట్టుపక్కల ఉన్న దేశాలు ఏంటి, మన మిత్ర దేశాలు ఎవరు, శత్రు దేశాలు ఎవరు, యుద్ధాలకు సంబంధించి ఎటువంటి నాలెడ్జ్ ఉండాలి, హ్మ్. అసలు జలసంధులు ఎన్నున్నాయి, స్ట్రేట్ ఆఫ్ హర్మూజ్ ఎక్కడుంది, బాబెల్ మందేబ్ ఎక్కడుంది, లేకపోతే స్ట్రేట్ ఆఫ్ మలక్కా ఎక్కడుంది, హ్మ్. ఏ ఖండం ఎక్కడుంది, ఈ జాగ్రఫీ, పాలిటిక్స్, సెక్యూరిటీ, స్ట్రాటజీ, హ్మ్. యుద్ధ తంత్రము, యుద్ధ మంత్రము, ఇవన్నీ మీరు ఫిజిక్స్ చదవండి, మ్యాథమెటిక్స్ చదవండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చదవండి, లేకపోతే తెలుగు చదవండి, ఇంగ్లీష్ చదవండి, ఫిలాసఫీ చదవండి. యుద్ధానికి సంబంధించిన, దేశ రక్షణకు సంబంధించిన నేషనల్ సెక్యూరిటీ, డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ స్టడీస్ అనేది చాలా ఇంపార్టెంట్ అని మేము గ్రహించి, హ్మ్. జియో పాలిటిక్స్ అంటే భౌగోళిక, రాజకీయ, ఆర్థిక, సామాజిక పరిస్థితుల్ని పరిశీలించాల్సిన టైము ఆసన్నమైంది ప్రతి స్టూడెంట్కి. హ్మ్. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ బీఏ, బీకామ్, బీఎస్సీ, బీటెక్ ఆర్ ఎంటెక్ ఆర్ ఫార్మసీ, వాట్ ఎవర్ యూ నేమ్ హ్మ్. అనేది ఆ స్పృహను మేము కలిగించడానికి. ఎందుకంటే ఎంతో కష్టపడితే మనకి వేల లక్షల ప్రాణాలు పోతే మనకు స్వతంత్రం వచ్చింది బ్రిటిష్ వాళ్ళ నుంచి. అవును. ఇప్పుడు మళ్ళీ ఇటు అమెరికా వైపు, లేకపోతే ఇటు చైనా వైపు మనం వెళ్ళకుండా స్వతంత్రంగా సర్వసత్తాక సార్వభౌమ అధికారంగా భారత్ 193 దేశాల్లో నెంబర్ 1గా 2047 వరకు వికసిత భారత్ వైపు అడుగులు వేయాలి అంటే హ్మ్. వీ హ్యావ్ టు హ్యావ్ కంప్లీట్ కంట్రోల్ ఓవర్ హ్మ్. వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ ద కంట్రీ అండ్ అరౌండ్ ద కంట్రీ అనే నాలెడ్జ్, అనే అవేర్నెస్ ఈ నేషనల్ సెక్యూరిటీ ద్వారా ఇవ్వాలని మేము. ఈ నేషనల్ సెక్యూరిటీ స్టడీస్ మీరు చెప్తుంది జాయిన్ అవ్వాలంటే ఏంటి, దానికి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, అడ్మిషన్ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది? ఇది అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్, హ్మ్. లేకపోతే వర్కింగ్ ప్రొఫెషనల్స్ కూడా ఆన్లైన్ చేయొచ్చా? ఆన్లైన్లో ఈ కోర్సు ఆన్లైన్ ద్వారానే, ఫస్ట్ మనం ఆన్లైన్ ద్వారానే యూజీసీలో స్వయం పోర్టల్ ద్వారా, హ్మ్. స్వయం అనే ఒక పోర్టల్ ఉంది, SWIAM, ఓకే. యూజీసీ ఆన్లైన్ కోర్సెస్లో హ్మ్. ఇది ఒక కోర్సుగా ప్రవేశపెడుతున్నాం. జూన్ నుంచి జూన్ నుంచి అడ్మిషన్స్ ఉంటాయి. 2 క్రెడిట్స్ హ్మ్. కోర్స్ ఇది, సర్టిఫికేట్ ఇస్తారు. హ్మ్. మీరు ఇంటర్న్షిప్ కూడా చేయొచ్చు. ఓకే. దేశంలో ఉన్న ప్రపంచ భారతదేశంలో ఉన్న ప్రఖ్యాతగాంచిన అన్ని యూనివర్సిటీసు, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్సు, లేకపోతే నేషనల్ సెక్యూరిటీ దగ్గర నుంచి అన్ని పోలీస్ యంత్రాంగం వరకు, సిఐఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్ అందరిని ఒక చోట తీసుకొచ్చి రేపు ఢిల్లీలో మీటింగ్ పెట్టబోతున్నాము. హుహు. పెట్టి ఈ నేషనల్ సెక్యూరిటీ స్టడీస్ కోర్సుని చదవటం మూలన వచ్చే ప్రయోజనాలు, ఉద్యోగాల్లో కూడా అవకాశాలు, హ్మ్. ఏది ఈ కోర్స్ చదివితే, నేషనల్ సెక్యూరిటీ స్టడీస్ కోర్స్ చదివితే అనే దాని మీద కూడా మేధోమథనం చేస్తున్నాము. హ్మ్. 2026 అయిపోయే లోపల ఈ కోర్సు 100% అందరికి అందుబాటులోకి వచ్చింది. హ్మ్. దాంతోపాటు తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి గారు
నన్ను డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ స్టడీస్ సిలబస్ తయారు చేయమన్నారు. తయారు చేసి హ్మ్. కౌన్సిల్‌కి ఇచ్చాను టీజీసీహెచ్ఈకి. 19 యూనివర్సిటీస్‌లో తెలంగాణలో కూడా డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ స్టడీస్ ఫుల్ టైమ్ ప్రోగ్రామ్స్. బీఏ ఇన్ డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ, ఎంఏ ఇన్ డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ స్టడీస్ కూడా స్టార్ట్ చేయబోతున్నాము ఓహ్! కంగ్రాట్స్. 2026లో. ఓహ్! ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వంలోనూ అంటే తెలంగాణ గురించి, కేంద్ర ప్రభుత్వంలో నేషనల్ సెక్యూరిటీ స్టడీస్ ద్వారాను మన భారతదేశాన్ని, మన సువిశాల భారతదేశాన్ని కాపాడుకునే గురుతర బాధ్యత మనందరి మీద ఉంది కాబట్టి, ఆ స్పృహ, ఆ అవేర్‌నెస్సు మీద మేము కృషి చేస్తున్నామండి. ఓకే. కంగ్రాట్స్ సార్. ఆల్ ద బెస్ట్. ఇప్పుడు రమేష్ కన్నగంటి గారు చెప్తున్న దాని ప్రకారం ఈ వారు ఇన్ని రోజులు కొనసాగడానికి, ఈ వారు ప్రధాన ఉద్దేశ్యం కూడా కేవలం ఏదో రెజిమ్ చేంజ్, న్యూక్లియర్ ప్రోగ్రాము ఇవన్నీ ట్రంప్ చెప్తుంది కాదు. ఈ వెపన్స్‌కి సంబంధించిన లాబీ అటువైపు రష్యా వైపు కావచ్చు, లేకపోతే చైనా వైపు కావచ్చు, ప్రధానంగా యూఎస్ ఆ లాబీ ఎక్కువగా పనిచేస్తుంది. అందుకే యుద్ధం వివిధ దేశాల్లో, వివిధ ప్రాంతాల్లో, వివిధ కాంటినెంట్స్‌లో కూడా యుద్ధాలు జరగడానికి ప్రధాన కారణం ఈ వెపన్స్ లాబీ అనేది ఆయన చెప్తున్నారు. నేషనల్ సెక్యూరిటీ పేరు మీద హ్యూమన్ సెక్యూరిటీకి చాలా విఘాతం కలుగుతోందనేది ఆయన ఆవేదన. చూస్తూ ఉండండి తెలుగు పాపులర్ టీవీ. నమస్తే. జై హింద్.